23వ తేదీ మనం స్వస్థత గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే లాస్ట్ వీక్ది వినండి. మనము స్వస్థతలో ఎలా జీవించాలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే ఓకే నిన్న వారం కూడా కొన్ని విషయాలు చెప్పి కొత్త విషయాల్లోకి వెళ్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ దినం పిల్లరా. హీఈస్ దేర్ ఆల్రెడీ, హీఈస్ విత్ us. స్వస్థత, ఆరోగ్యం దేవుని హృదయవాంఛ. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంలో ఉండాలని. అందుకే సాధారణ పిల్లరా ఇది అర్థం చేసుకోకుండా చేసి ప్రతి ఒక్కరిని అనారోగ్యం పెట్టాలని వాని కోరిక. ఓకే సరే, మీరు చూస్తే ఆరోగ్య విషయంలో సంఘంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది పిల్లరా. సంఘం అనగా ప్రపంచంలో ఉన్న క్రైస్తత్వం అంతట్లో పెద్ద ఒక సరిగ్గా క్లియర్ కాని సబ్జెక్ట్ ఇది, స్వస్థత గురించి. ఎందుకంటే నిన్న వారం కూడా నేను చెప్పాను, దశాబ్దాలుగా మీరు చూస్తే సంఘం ఆరంభమైన కొంతకాలం తర్వాత నుంచే ఈ యొక్క థింకింగ్, ఈ ప్యాటర్న్ సంఘంలోకి ప్రవేశించింది. ఏంటంటే దేవుడు ఏదో ఒక వ్యక్తిని అభిషేకించి ఆ వ్యక్తికి స్వస్థత వరం ఇస్తాడు, ఆ వ్యక్తి వెళ్ళి అందరికీ స్వస్థత ఇస్తాడు అని. ఇది నిజం, ఇది మంచిది. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్. ఇట్స్ గుడ్, ఇట్స్ గాడ్స్ ప్లాన్. అర్థమైంది నేను చెప్తున్నాను. సపోజ్ చాలామంది చూసింటారు, కొంతమంది అభిజనులు వస్తుంటారు, వాళ్ళు స్వస్థత వరం వాళ్ళ దగ్గర ఉంటుంది, అద్భుతాలు చేసే వరం ఉంటుంది. మరి వాళ్ళు వచ్చి మీరు చూస్తే సభలు ఏర్పాటు చేస్తారు. సభల్లో పోయినప్పుడు మరి ప్రీచ్ చేయడం జరుగుతుంది. ప్రీచ్ చేసినప్పుడు మరి అభిషేకం వారి మీద ఉంది, వరం దేవుడు ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాం దేవుడు అక్కడ హృదయాల్ని కదిలించి మరి అక్కడికి వచ్చిన వారిని స్వస్థపరచడం జరుగుతూ ఉంటుంది. వారు ఎందుకంటే వారి మీద అభిషేకం ఉంది, వారి మీద అభిషేకం అందరి మీద ఉంది, కానీ వరము స్పెషల్గా కొంతమందికి దేవుడు ఇస్తాడు. వరాలు ఉన్నాయి. వరాలు లేవనడం పెద్ద అబద్ధం, వరాలు ఉన్నాయి. అయితే ఆ టైంలో అక్కడికి వచ్చిన జనము కొద్దిగా విశ్వాసం ఉన్న వాళ్ళలో దేవుని ప్రేమ ఉంది కాబట్టి వారి ఎడల ప్రతి ఒక్కరి ఎడల దేవుడు చాలా ప్రేమించే దేవుడు మన దేవుడు. సో ఆ ప్రేమను బట్టి దేవుడు మరి వారిని స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క వరం ఉన్న వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఇది నిజం, మంచిది. దెర్ ఈజ్ నో డౌట్, దట్ ఈస్ దేర్, గిఫ్ట్ ఈజ్ దేర్. అన్ని గిఫ్ట్లు ఉన్నాయి, 9 గిఫ్ట్లు ఉన్నాయి. ఖచ్చితంగా నేను నమ్ముతా, ఆపరేట్ చేస్తా. అవన్నీ మనందరికి ఉన్నాయి, మనం అందరూ వాడాలా. దేవుడు ఇచ్చినప్పుడు వారి తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు, గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు మనం వాడుకోవాలి. ఓకే, బట్ జాగ్రత్తగా వినండి, దట్ ఈస్ నాట్ ద బెస్ట్ వే ఆఫ్ గాడ్. అది కాదు దేవుని యొక్క బెస్ట్ వే. మళ్ళీ ఎందుకు సార్ అది ఇచ్చాడు దేవుడు? వెంటనే వచ్చే క్వశ్చన్, వరాలు ఎందుకు ఇచ్చాడంటే దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ దట్. దాని కారణం ఏమంటే చూడండి, నేను ఇప్పుడే చెప్పినట్లుగా దేవుడు అందరూ స్వస్థతలో ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఎవరన్నా అన్యులు దేవుని గురించి తెలియదు, వచ్చారు, వాక్యం విన్నారు, నమ్మారు యేసు ప్రభుని రక్షకుడుగా, కానీ వాళ్ళ దగ్గర అంత విశ్వాసం లేదు వారు స్వస్థత పొందుకునేదానికి. లేకుంటే ఏదైనా భయంకరమైన రోగం వారిలో ఉండొచ్చు, డాక్టర్ చెప్పిండొచ్చు, కష్టం అమ్మాయి అనారోగ్యము, క్యాన్సర్, లేకుంటే 5 నెలలు బ్రతుకుతావు, 6 నెలలు బ్రతుకుతావు, కష్టం అని చెప్పిండొచ్చు. అట్లా వాళ్ళు దేవుని దగ్గర వాక్యం విని విశ్వాసం తెచ్చుకొని వారు నిలబడి ఆ యొక్క అనారోగ్యం నుంచి బయటపడేదానికి కష్టం, అంత టైం లేదు వాళ్ళ దగ్గర అంత విశ్వాసం లేదు అన్ని నెలలు ముందుకు లాగేదానికి జీవితాన్ని. దానికోసము దేవుడు ఈ వరాలు ఇచ్చాడు. తద్వారా ఆ వ్యక్తులు స్వస్థత పొందుకొని మరి వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చి దేవుళ్ళో అభివృద్ధి చెందాలనేది దేవుని కొరక. ఇది బెస్ట్ వే కాదు దేవుంది. అయితే సమస్య ఏమైందంటే ఇక్కడ అది ఒక్కటే వే అనుకుంటున్నారు ప్రజలంతా. ఈరోజు క్రైస్తవులు కూడా అదే అనుకుంటున్నారు. నెగిటివ్గా మారింది ఆ మార్గం. నెగిటివ్గా ఎలా మారిందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ, నేను కానీ మీరు కానీ తెలియకుంటే వాక్యము అందరూ ఏమనుకుంటామంటే అనారోగ్యం వచ్చింది, పోవడం లేదు, డాక్టర్ చెప్పాడు ఇది ఇంకా కష్టమంట, ఎవరన్నా దైవజనుడు వస్తే ఆయనతో ప్రార్థన చేయించుకుంటే పోతుంది అనేది జనరల్ సెన్స్. అది అట్లా అయిపోయింది, నెగిటివ్ వే అయిపోయింది ఇది.
అందుకే ఇప్పుడు ఈరోజు చూసింటే మీరు ఎక్కడైనా వరం ఉందంటే చాలామంది వెళ్ళడం జరుగుతున్నాయి. వరాలు ఉన్నాయంటే తప్పు లేదు, దాంట్లో దేవుడిచ్చిన వరాలు అవి. చాలామంది దాన్ని అపోజ్ చేస్తుంటారు, కానీ నేను ఎప్పుడూ అపోజ్ చేయను. ఐ మీన్, నాకు దేవుడిచ్చిన వరాలు మంచిది. ఏదో విధంగా యేసుప్రభువుని తెలుసుకోవాలా, రక్షకుడు తెలుసుకోవాలా, నరకం నుంచి తప్పించాలా, మంచి జీవితం జీవించాలా. ఏ విధంగా అయితే నేను కొంతమంది ఎందుకో దాన్ని ఊరికి అబ్జెక్షన్ చేస్తుంటారు. ఈ వ్యక్తి వస్తే ఊరికే వరాల గురించి మాట్లాడు, ఇది స్వస్థలే మాట్లాడతాడు, సువార్త చెప్పడని. కొంతమంది సువార్త చెప్పే వరం నీకుంది, సువార్త చెప్పును. స్వస్థపరిచే వరం వాళ్ళకుంది, స్వస్థపరుస్తారు వాళ్ళు. ఏదో విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తీసుకురావాలా. అందుకని చెప్పి నువ్వు దాన్ని స్టాప్ చేయకూడదు. చాలామంది అపోజ్ చేస్తుంటారు, నేను అప్పుడు వింటుంటా. మరి వాళ్ళకే తెలుసు వాళ్ళ మనసు ఏంటో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో. కానీ బట్ గిఫ్ట్స్ ఉన్నాయి, కానీ ఇది నెగిటివ్గా మారకూడదు. వాళ్ళు వస్తేనే, ఇప్పుడు మీలో మనమే అనుకోండి, ఎవరైనా అనుకున్నారు అనుకోండి, ఆయన వస్తే ఎంత బాగుండేది, అంతవరకు నేను ఇట్లే ఉండాలా అనుకుంటే అది ఎంత తప్పు, నెగిటివ్ వేలో పోతుంది కదా. సో అది ది బెస్ట్ వే కాదమ్మా. వింటున్నారు కదా అందరూ జాగ్రత్తగా. ది బెస్ట్ వే ఏంటో తెలుసా? మార్క్స్ సువార్త 16లో ఎవరైనా చదువుతాను, 16-17. మార్క్స్ సువార్త 16-17లో దేవుడు కోరుకునే బెస్ట్ వే 16-17 చదువునైనా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. పైన చూస్తే సింపుల్ గా చెప్పాలని మీకు తెలిసిన వాక్యం, వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించుడి, రోగుల్ని స్వస్థపరచుడి. మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా రాశారు, దయ్యాలు తీయండి అవి ఇవని. రోగుల్ని స్వస్థపరచుడి. దేవుని కోరిక ఏమంటే అందరికీ దేవుడు కోరుకునే ప్రతి ఒక్కరూ స్వస్థపరచాలా, ప్రతి ఒక్కరూ స్వస్థతలో ఉండాలా. దేవుని కోరిక అది పిల్లరా. ఇది ఇక్కడ గిఫ్ట్ గురించి రాయలా, నమ్మిన వారందరికీ దేవుడు ఇచ్చాడు. ఇదే అయ్యా మనందరికీ స్వస్థత చేసే కృపను దేవుడు ఇచ్చాడు. అది దేవుని కోరిక, ప్రతి ఒక్కరూ. అందుకే చూడండి బైబిల్లో ఏమన్నా, నమ్మిన వారికి సమస్తములో స్వస్థతపరిచేది వస్తుంది, నువ్వు స్వస్థతలో ఉండేది కూడా వస్తుంది. ఇట్స్ ఏ వే. ఇదే దేవుడు కోరుకునే వే. మీరు అనుకోవచ్చు, సరే ఇదేదో కొత్త విధానం ఉన్నట్లుంది అని. ఇట్స్ నాట్ ఏ న్యూ వే, ఇట్స్ ఏ వే, ఇట్స్ ద వే యాక్చువల్లీ. అది ఆ మార్గం ఉంది, అది నేను కాదన్నా. స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ గిఫ్ట్స్ గుడ్, చాలా మంచిది. నువ్వు ఎంత భారం కలిగి దేవుని కొరకు ముందుకెళ్తావు, దేవుడు నీకు స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తాడు, దాంట్లో ప్రాబ్లం. బట్ ప్రతి ఒక్కరూ స్వస్థపరిచేవారుగా ఉండాలని దేవుని కోరిక, ప్రతి ఒక్కరూ స్వస్థతలో ఉండాలని దేవుని కోరిక. ఈవెన్ మీకు చెప్తున్నా నేను, దిస్ ఈజ్ ఎ ఫౌండేషనల్ వే. ఐ మీన్ ఇదే లైక్ పునాది. అంటే లైక్ ప్రతి దాన్ని నువ్వు ఏది తెచ్చుకోవాలన్నా దేవుని చేతిలో నుంచి, ఆరోగ్యం కానీ, ఆస్తి కానీ, ఏదన్నా నీ సమస్యను సక్సెస్ చేయాలని, ఏదన్నా నువ్వు సాధించాలన్నప్పుడు, దేవుడు దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు ప్రతిదీ దేవుని విధానం ఇదే. అంటే నువ్వు వాక్యం మీద ఆధారపడి, యేసు ప్రభు మీద ఆధారపడి, వాక్యం మీద ఆధారపడి, తద్వారా నువ్వు తెచ్చుకోవాలని. మిరకల్స్ ద్వారా కంటే బ్లెస్సింగ్స్ ద్వారా నువ్వు బ్రతకాలనేది దేవుని కోరిక. ఆ విధంగా తెచ్చుకోకుండా ఎవరి దగ్గర పోయి, దూరం పోయి ఆయన దగ్గర నిలబడి, ఓకే అట్లా కాకుండా నువ్వు యేసయ్య మీద ఆధారపడి, ఆయన వాక్యం మీద ఆధారపడి సమస్తాన్ని తెచ్చుకోవాలనేది దేవుని యొక్క విధానం. ఫౌండేషనల్ వే అంటారు, దట్స్ ఎ బేసిక్ వే. అందుకే చూస్తే బైబిల్లో మీరు నిన్న వారం కూడా చూసుకున్నాం, సామెతల గ్రంథము 4:23 ఏం రాబడింది? వాక్యాన్ని నీ కళ్ళ ముందు నుంచి పోనీకు, నీ మనసులో నుంచి పోనీకు, హృదయం నుంచి పోనీకు. ఎవరికి వాక్యము దొరికినో వారికి ఏం దొరికినో? జీవమును, వారి సర్వశరీరమునకు. నీలో వాక్యం ద్వారా ఆరోగ్యంలో ఉండాలని దేవుని కోరిక. నువ్వు వాక్యాన్ని నమ్మి, వాక్యాన్ని చెప్పి. అందుకే మత్తయి సువార్త 8లో ఒక వ్యక్తిని చూసి యేసుప్రభువు చాలా సంతోషించాడు. ఆ వ్యక్తి అన్నాడు, యేసయ్యా నువ్వు వచ్చి నా మీద చేయవలసిన అవసరం లేదు, నా దాసుడి మీద చేయాల్సిన అవసరం లేదు, వద్దు. నువ్వు మాట మాత్రం సెలవి, నువ్వు మాటిస్తే చాలు. నీ మాటల్లో ఉన్న సామర్థ్యం నాకు అర్థమైంది. అందుకే యేసుప్రభువు ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయి చుట్టూ చూసి అన్నాడు, ఇంతటి విశ్వాసం నేను ఇంతవరకు, నేను కూడా ఆ బ్రదర్ రావాలా, ఈ సిస్టర్ రావాలా, చేయి పెట్టాలంట అంటే దేవుడు అంతా సంతోషించాడు. కానీ నువ్వు అన్నావు అనుకో, వాక్యం చెప్తా ఉంది, యేసయ్య తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉందని, నేను వదలను, నా ప్రభు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని అని నువ్వు వాక్యాన్ని తీసుకొని, వాక్యం మీద ఆధారపడి, వాక్యం ద్వారా స్వస్థతలో జీవించాలని.
స్వస్థతే కాదు, ప్రతిదీ తెచ్చుకోవాలని దేవుని కోరిక. ఇతరులు చేయనండి, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి. మీరు వాళ్ళని విరోధంగా మాట్లాడదు, మంచిది అదే, చాలా మంచిది అది. ఎవరైనా అట్లా వాళ్ళ పంపించండి, పాపం స్వస్థత పొందుకొని రాని. మనం ఎప్పుడు అబ్జెక్షన్ చేసిన పనులు, కానీ ఆ మార్గం కాదు దేవుని అసలైన మార్గం. అసలైన మార్గం ఇది, అర్థమైంది పిల్లలు. అందుకే శిష్యుల్ని పంపించేవాడు యేసుప్రభు. ఈరోజు కూడా నన్ను పంపించి స్వస్థపరచాలి ఇతరులని, మీరు నేను స్వస్థతలో ఉండాలని దేవుని కోరిక. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ ఫౌండ్. సత్యం తెలుసుకొని నేను ఆరోగ్యంలో జీవించాలనేది కోరిక, దేవుని కోరిక కదా. బైబిల్లో నేను చూసుకుని 8:32 యోహాను సువార్త, సత్యం మీరు తెలుసుకున్నట్ల సత్యం మిమ్మల్ని ఆ విధంగా స్వతంత్రులుగా ఉండాలని దేవుని కోరిక, ఇంకో వ్యక్తి ద్వారా కాదు. అలా అయిపోయింది, ఈరోజు నెగిటివ్ అయిపోయింది. అందుకే కొంతమంది వాళ్ళు అపోజ్ చేసే వాళ్ళు కూడా అపోజ్ చేసేకి అవకాశం దొరుకుతుంది. వాళ్ళకి అర్థం కావడంలే, క్రైస్తవులు కూడా అర్థం కావడంలే, ఎందుకంటే సరిగ్గా దాంట్లో ఉండేది అర్థం కాదు కాబట్టి, బైబిల్లో ఉండేది. అందుకే చాలామంది ఏం చేస్తారంటే స్వస్థతలు, వీళ్ళు స్వస్థతలు అంటారు, అది చేస్తారు, వాళ్ళకి సువార్త చెప్పరు కానీ స్వస్థతలు చేసి పంపిస్తారు, వాళ్ళు స్వస్థత పొందుకొని పోయి మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారం బతుకుతారు. సో అది కూడా తప్పు. స్వస్థత పొందుకొని చాలామంది దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎనీహౌ మనకు అవి అంత అవసరం లేదనుకోండి అవన్నీ పట్టించుకునేదానికి. సో మనము దేవుని యొక్క బెస్ట్ వే, ఫౌండేషనల్ వే, ద బేసిక్ వే ఈజ్ వాక్యం ద్వారా. అనుక్షణం ఆరోగ్యం ఉండాలా, నువ్వు ఆరోగ్యం ఉండాలా, ప్లస్ నీ ద్వారా నువ్వు ఎక్కడున్న ఆరోగ్యం వచ్చేటట్లు చేయాలని దేవుని కోరిక ఇతరులకు. ఓకే, ఆ విషయాలు అది బేసిక్. ఓకే, ఆ తర్వాత ఒకవేళ నిన్న వారం వినడంలో ఎవరైనా ఉంటే నేను చెప్పాను 2 విషయాలు మిమ్మల్ని ఆరోగ్యం పొందనీయకుండా చేస్తాయి. ఈ 2 విషయాలు మీ మనసులో ఉంటే గిన ఏంటివి అవి? నిన్న వారం చెప్పాను నేను మీకు. చాలామంది ఈరోజు దేవుని చిత్తం కాదు స్వస్థత పరచడము అనేది ఉంది. అది కాదు పిల్లరా, జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పుడు మీలో ఉండాలి, నాలో ఉండాలి. ఏంటి? దేవుని చిత్తము స్వస్థత పరచడం. దేవుని చిత్తం కాదు అనేది నీలో ఉందనుకో, అక్కడే పెద్ద అడ్డబండ పడినట్లు నీ నా జీవితం మీద. అందుకే యాకోబు గ్రంథం నిన్న వారంలో వీడియోలో చూడండి, ఎవరైనా మీకు క్లియర్గా చెప్పాను, అడిగే టైం లేదు ఇప్పుడు అవన్నీ తీసుకునే దానికి. యాకోబు గ్రంథం 1లో యాకోబు అంటాడు, నువ్వు సందేహిస్తే దేవుని చేతి నుంచి ఏంది పొందుకోను. నువ్వు దేవుడు స్వస్థపరచడు అనే సందేహం నీలో ఉంటే నువ్వేం పొందుకోలేవు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, స్వస్థత విషయంలో చాలా మోసం జరిగింది మనకి. ఏమో తెలుసా, చాలామంది మనకు దశాబ్దాలుగా ఇలా ప్రీచ్ చేసుకుంటూ వచ్చారు, స్వస్థతలు లేవు, యేసు ప్రభుతోనే స్వస్థతలు అయిపోయాను. కొంతమంది అయితే, కొంతమంది అపోస్తుల ద్వారా స్వస్థతలు ఆగిపోయే, ఇంకా స్వస్థతలు లేవు అని ప్రకటించడం వలన ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు స్వస్థపరచడు అని. లేదు పిల్లలు, అది తప్పు. మీరు స్వస్థతలు ఈరోజు ఉన్నాయి, అద్భుతాలు ఈరోజు ఉన్నాయి, అది అబద్ధము ఆగిపోయినాయి అనడం. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడు? 14:12 యోహాను సువార్తలో, నాకు మించిన కార్యాలు మీరు చేస్తారు. ఆయన మించిన కార్యాలు పక్కన పెట్టండి, ఆయన చేసిన కార్యాలు చేసేకేంటి? బైబిల్ ఎప్పుడు చెప్పలేదు అయిపోయాని. ఆయన నిన్న నేడు రేపు మా ఇంటన్నారు కదా, ఏకరీతిగా ఉండే దేవుడు. అందుకే ఎప్పుడు నమ్మకండి, ఊహల్లోకి రానికండి దేవుడు నన్ను స్వస్థపరచడని. రెండో సమస్య ఏంటి? సాతాను పెట్టాడు సంఘాల్లో. సాతాను ఏం పెట్టాడంటే, రోగాల ద్వారా దేవుడు మనల్ని బాగు చేసి ఏమంటారు దాన్ని, పరీక్షిస్తాడో లేకుంటే ఇంకా బాగా పర్ఫెక్ట్గా చేస్తాడని. ఈ సేటనిక్ ఇది, సాతాను స్ట్రైట్గా తెచ్చినది ఇది. నీకు రోగం వచ్చిండేది దేవుడు ఇచ్చాడు, ఎందుకో తెలుసా? నిన్ను పరిపక్వం చేయడానికి. పెద్ద అబద్ధం అది. అది కూడా డబుల్ మైండ్లో, అది కూడా ఆ తలంపు కూడా ఉండకూడదు. నువ్వు అది ఉందనుకో, దేవుడే నాకు రోగం ఇస్తాడు అని ఒక పక్కన ఆలోచిస్తూ ఉండి, మళ్ళీ ఒక పక్కన అదే దేవునికి పోయి నాకు బాగు చేయి, అది ఎక్కడ కాదు అది. సో ఆలోచన మనలో ఉండకూడదు. బ్రదర్ వింటున్నారు కదా? సో అందుకే బైబిల్లో మీకు లాస్ట్ వీక్ నేను చూపించాను మీకు. అపొస్తలుల కార్యం 10:38 ఏం రాయబడింది? దేవుడు యేసు ప్రభుని పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? స్వస్థత పరుస్తూ తిరిగాడని రాయబడింది అక్కడ. ఆరోగ్యం ఇస్తూ తిరిగాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఓకే, సో దేవుని యొక్క కోరిక కాదు నీకు అనారోగ్యంలో పెట్టడం. ఇప్పుడు వెంటనే మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ నిన్న వారం ఎన్నుకోకున్న వాళ్ళకి, బ్రదర్ వింటున్నారు కదా, ఏం డౌట్ రావచ్చు? పాత నిబంధన గ్రంథంలో చూడండి బ్రదర్, ఇది వినాలి మీరు, జాగ్రత్తగా వినండి, ఇంకోసారి క్లియర్ చేయండి. అపొస్తలుల కార్యం ద్వితీయోపదేశకాండం 28లో ఆ రోగం, ఆ గెజ్జి, ఈ గెజ్జి, ఎన్ని గెజ్జలు రాశారాడా, ఎన్ని రోగాలు రాశారాడా. పాత నిబంధన గ్రంథంలో దేవుని జడ్జిమెంట్,
పనిష్మెంట్ వచ్చేది వాళ్ళకు. కానీ ఇది నువ్వు నేను ఉండేది ఏ నిబంధనలో? క్రొత్త నిబంధనలో. ఇప్పుడు వినండి ఓ మాట, దేవుడు యేసు ప్రభుని రోగిగా చేసేసాడు. యేసు ప్రభు మీదికి సర్వ రోగాల్ని, శాపాలని, దారిద్ర్యాన్ని, పాపాలని వేసేసాడు. అందుకే సమాప్తమని ఈరోజు సమస్తాన్ని ముగించి దేవుని కుడి పార్వశం ఎందుకు కూర్చున్నాడు సింహాసనం ఎదుట. ఆయనకి రోగం వేసి, వినాలి మీరు ఇది, నాకు నీకు మళ్ళా రోగం వేస్తే ఏం న్యాయం చెప్పండి? మనం ఒప్పుకోం, ఏ లా ఒప్పుకోదు. దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? నా స్థానంలో ఆయన రోగిగా మారాడు, మళ్ళా దేవుడు ఎట్లా రోగం వేస్తాడు నాకు? అది జరగనిదే. అందుకే సాతాను, ఇది డీమన్ టీచింగ్, సేటనిక్ టీచింగ్. ఇది దేవుడు రోగం వేసి నిన్ను బాగు చేసి, లేకుంటే నిన్ను పరిపూర్ణం చేసి, నీ ఏదో చేసేసి, నో, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఆల్రెడీ నా స్థానంలో యేసయ్యను శిక్షించాడు, మళ్ళా నన్ను శిక్షించడం జరగదు. సో ఈ రెండు చాలా స్ట్రాంగ్ రాంగ్ డాక్ట్రిన్స్ ప్రీచ్ చేయబడుతున్నాయి ఈరోజు సంఘాల్లో. ఈ రెండు పక్కన దీని ఒకటేంటి, ఎప్పుడు నమ్మండి, దేవుని చిత్తం నాకు ఆరోగ్యంలో చూడడం. రెండవది, రోగం ఇచ్చి దేవుడు నిన్ను బాగు చేస్తానంటే నీ పరిపక్వం ఏదో చేస్తారే, అది చేయడు, తప్పది. చాలా చాలా సివియర్లీ, చాలా డస్టీ, ఇది ఇస్ ఈడియట్ డాక్ట్రిన్. అది అసలుకి ఆలోచించడానికి కూడా లేదు దాన్ని. ఆయన రోగం పెట్టి నీకు ఇది చేయడం అనేది. బట్ సో మెనీ ప్రీచింగ్ దాట్. ఎలా ఆయనకి శిక్ష వేసి యేసు ప్రభుకి ఆయన మళ్ళీ నాకేస్తాడు అదే శిక్ష? వాట్ విల్ జీసస్ సే టు గాడ్? ఏమంటాడు తండ్రితో? ఎందుకు పంపించావు తండ్రి నన్ను? వారి అందరు రోగాలు నేను తీసుకున్నాను కదా, మళ్ళీ నువ్వు కూర్చుని వాళ్ళ మీద వేస్తున్నావు ఏంటి? ఇట్స్ అన్యాయం. ఎందుకు అక్కడ కూర్చున్నాడు యేసు ప్రభు? మన యొక్క ఇంటర్సెసర్ ఆయన. ఇట్ విల్ నెవర్ ఎవర్ హ్యాపెన్. ఇట్స్ ఏ కంప్లీట్లీ స్ట్రైట్ డెమోనిక్ డాక్ట్రైన్. యేసయ్యను అంత చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇస్తే తప్పది, చేయడు అట్లా. ఓకే, సో ఈ రెండు చాలా సీరియస్ తీసుకోవాలన్నా. మరి ఇప్పుడు ఆరోగ్యంలో ఎలా జీవించగలము అనే 5 విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, 3 విషయాలు ఆల్రెడీ చెప్పేశాను, గుర్తుంది ఎవరికన్నా? 3 విషయాలు. మొదటి విషయం ఏమో అమ్మా, గాడ్ ఈయనండి. జస్ట్ రీక్యాప్ చేస్తాను, జస్ట్ ఒక నిమిషం, ఏం పర్లేదు. అసీ మై టీచింగ్ హ్యాబిట్, మీకు బోర్ అనిపించచ్చు కానీ మై టీచింగ్ హ్యాబిట్ ఈస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దట్. ఏంటి? రీక్యాప్ చేసి రివిజన్. ఈవెన్ కాదు, ఈ వారం ముందు మళ్ళీ రివిజన్లో గడుపుతాను, కానీ ఏదో కొత్త చెప్పేసేసి ఐ డోంట్ గో దట్. బికాస్ 15 సంవత్సరాలు నేను నష్టపోయినా నా ఆత్మీయ జీవితంలో. అలా ఉండి నేను నిర్ణయించుకున్నా, మొత్తం మెసేజ్ రీక్యాప్ చేసినా కూడా నాకు బాధ లేదు, కానీ బట్ ఐ హ్యావ్ టు రీక్యాప్ దాట్. ఎందుకో తెలుసా? అదే మనకు ఎప్పుడు మనసు మర్చిపోయే ఉంది పిల్లలు, ఎక్కువగా మర్చిపోయే కెపాసిటీ ఉంది. కాబట్టి రీక్యాప్లో మీకు చాలా గుర్తుంటుంది. ఓకే, నో ప్రాబ్లమ్స్. అయితే అంతా చెప్పాను కానీ కొన్ని గాడ్ గేవ్ అస్ కంట్రోల్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఓకే, మన చేతిలో స్వస్థతని ఇచ్చాడు పిల్లల దేవుడు. ఓకే, వింటున్నారు కదా? పాయింట్ చూడండి, గాడ్ గేవ్ అస్ కంట్రోల్. ఓకే, ఏనండి జాగ్రత్తగా. మైండ్ అక్కడెక్కడ పోయింది. నా ఆరంభంలో దేవుడు మాట్లాడాడు నా ద్వారా మీకు. ఐ డోంట్ నో వై హీ బ్రాట్ దట్. ఐ డోంట్ నో, సంబడి మేబీ దేర్ ఇక్కడ కూర్చొని మైండ్ని అక్కడెక్కడ ఇస్తా అంటారు. డెవిల్ ప్లేస్ దిస్ డేంజరస్ గేమ్, యూ హ్యావ్ టు రిమెంబర్. అందుకే ఎప్పుడు ప్రీచ్ చేసేటప్పుడు నాకు మా బైబిల్ టీచర్ చెప్పాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే 40% అట్లే వచ్చేస్తుంది నీకు. నువ్వు శ్రద్ధగా విన్నావు, నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి 80% వచ్చేసినట్లే నీకు. నేను అందుకే ఎవరైనా ప్రీచ్ చేస్తాంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా అన్నాను. నేను పక్కకు పోను. నేను ఐ గాట్ సో మచ్ ఫ్రమ్ దాట్. నీకు చర్చిలో చాలాసార్లు చెప్పిన, ఆయన తల దించుకొని కూర్చుంటారు. మీరు యు ఆర్ లూజింగ్ సో మచ్ బికాస్ ఆఫ్ దాట్. నేను చెప్తున్నాను మీకు. ఈవెన్ పిల్లలు, మీరు స్టడీస్ చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లుక్ అట్ టీచర్ ఆల్వేస్.
స్కూల్లో కూడా, బాబు నువ్వు చదువుకునే పిల్లడు చంటి, ఆ పిల్లడు సుశాంక్, టీచర్ చెప్పేటప్పుడు అట్లా ఇట్లా చూడొద్దు, కన్నుల్లో కన్ను పెట్టి చూడు. స్కూల్లో కూడా అదేవిధంగా టీచింగ్లో ఇక్కడ కూడా యూ విల్ గెట్ 40% జస్ట్ లుకింగ్ అట్ ఐస్. డీమన్స్ చూడలేవు ఐస్లో ఐస్ పెట్టి, మన ఐస్లో ఎప్పుడైనా కాన్స్టిట్యూట్ చేస్తాడు సి అండి అన్న చూడండి, నాకు తెలుసు మనలో అభిషేకం. ఓకే, మా వెనకలే చేరేసి కూర్చోబెట్టండి అంటే ఎవరు వచ్చారు. ఓకే, ఇక్కడ చూడండి అన్న, సారీ. ఓకే, గాడ్ గేవ్ అస్ కంట్రోల్. పావని ఇక్కడ వచ్చేసే, ముందర వచ్చేసాను, ఇక్కడ వచ్చేసే, చీరలు 2 ఖాళీగా ఉన్నాయి, ఆడే అట్లే డోర్ దగ్గర పెట్టుమా, ముందర చూడండి. గాడ్ గేవ్ అస్ కంట్రోల్, హీలింగ్, ఫర్ హీలింగ్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్లర్, వెరీ ఇంపార్టెంట్. సి చాలామంది ఏమనుకుంటారంటే గాడ్ ఈజ్ ఎ సావరిన్ గాడ్, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు మన దేవుడు. ఎస్, దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తి. అంటే ఆయనకు తెలియకుండా ఏం జరగదు, ఆయనకు తెలియదు ఏది లేదు. నీ దినములు నా దినములు లెక్కించిన దేవుడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా ఏనండి. అయితే ఈ సార్వభౌమాధికారుడు కాబట్టి దేవుడు, కొంతమంది క్రైస్తవులు దాన్ని రాంగ్గా అర్థం చేసుకునేది మొదలుపెట్టి. ఎట్లంటే ఆయన సార్వభౌమాధికారుడు కాబట్టి ఏ రోగం వస్తానన్నా కూడా దేవుడు పర్మిషన్ తీసుకుని వస్తుంది. నీకు ఏ కష్టం వచ్చినా కూడా సాతాను దేవుడిని పర్మిషన్ తీసుకునే నీ మీదికి వస్తాడు, నీ మీదికి రోగం వేస్తాడు. ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారుడు, ఆయనకు తెలియదు ఏముంది. నో, ఆయన సార్వభౌమాధికారుడే. కానీ దేవుడు నీ చేతికి కంట్రోల్ ఇచ్చాడు. ఆదాము హవ్వలతో అన్నాడు, ఆదామా హవ్వా భూమిని ఏలండి, రాజ్యం చేయండి, కానీ వాణ్ణి రానీకండి. పండు తినిండేది మనుషులు ఎన్నుకున్నారు. దేవుడు కంట్రోల్ మనుషులకు ఇచ్చాడు. వాళ్ళు ఎన్నుకున్నారు తినకూడనిది తిందాము అనే నిర్ణయాన్ని. వాళ్ళు వినాలా, పాపాన్ని రోగాన్ని తెచ్చింది వాళ్ళు, మనిషి తెచ్చుకున్నాడు, దేవుడు వద్దన్నాడు. అందుకే నేను నిన్నవారం మీకు చూపించే హెబ్రీయులకు రాసిన 2:14 ఏం రాయబడింది? మరణం మీద అధికారం గలవానిని. ఎవరు మరణం మీద అధికారం గలవాడు? సాతాను. ఎవరిచ్చారు అధికారము? మనిషి. వినాలి మీరు. అందుకే చాలా క్లియర్గా ఉండాలి నీకు నా కాన్సెప్ట్ మైండ్లో. వినండి, ముందర చూడండి. ఏం కాన్సెప్ట్ అంటే, వినండి జాగ్రత్త, కదలద్దండి. ఏం కాన్సెప్ట్ అంటే, దేవుడు కాదు పిల్లరా మనుషుల్ని చంపేది. యూ హ్యావ్ టు హియర్ దిస్. దేవుడు కాదు మనుషులు చంపేది. చాలాసార్లు మనిషి చచ్చిపోతే ఐ యూస్ టు టెల్ దట్. ఎవరు చనిపోతే ఏం చేస్తాం? దేవుడు చంపేశాడు. దేవుడు చిత్తం బ్రదర్, ఎవడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు నో, దేవుడు చంపడు మనుషుల్ని. దేవుడికి అసలుకి యాక్చువల్ ప్లాన్ ఏంటి? మనిషి ఎప్పుడు చనిపోకూడదు, యుగాలు జీవించాలా. అందుకే దాన్ని మరణాన్ని శత్రువుగా ఎంచుతాడు దేవుడు. దేవుడికి డియర్ కాదు మరణం. దేవుడు ఈవుడు చచ్చిపోమని చెప్పడు ఎవరికి. నీ చేతిలో ఉంది నీ చావు. అందుకే పౌలు ఏమన్నాడు? నేను పోవాలనుకుంటాను కానీ పోను. ఎందుకో తెలుసా? నేను నీకు సువార్త చెప్పేదానికి ఉండాలేనా. మీకు ఆయన చేతిలో ఉంది ఎన్నుకోవడం, దేవుని చేతిలో పెట్టలేదు దేవుడు. ఆయన బైబిల్లో ఒక వ్యక్తి రోగంతో దేవుడు అంటాడు నువ్వు చచ్చిపోతాను అని, రెడీగా నువ్వు అంతా రెడీ చేసుకో అని. ఆయన చావు దినం వచ్చింది. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను చనిపోయి ఏం ప్రయోజనం ప్రభువా, నేను ఈయనుంటే సువార్త అని చెప్తా. సువార్త లేదనుకున్న ఆ టైంలో నేను నిన్ను ప్రజల మధ్య మహిమపడుస్తా, నిన్ను ఘనపడుస్తాను అన్నప్పుడు వెంటనే దేవుడు అన్నాడు యెషయా ప్రవక్తతో, రిటర్న్ టెల్ హిమ్ హీ ఈస్ గోయింగ్ టు లివ్ అనదర్ 15 years బికాస్ హీ వాంట్స్ టు గ్లోరిఫై మీ. సీ దట్ డెత్ కేమ్ అపాన్ హిమ్. ఆయన మీద మరణం వచ్చింది. బట్ హీ సెడ్ లార్డ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మై డైయింగ్, నేను చనిపోయి ఏం ప్రయోజనం? బట్ ఇఫ్ ఐ లివ్ నిన్ను ప్రజల మధ్య ఘనపరుస్తాను, మహిమపరుస్తాను. దేవుడు అన్నాడు గుడ్, గో 15 years, గెట్ ద బోనస్. ఇంకో వ్యక్తి చాపకడుపులో ఉండి బాధపడుతూ ఉన్నాడు. చాపకడుపులో ఉండి ఆయన తనకు అర్థమైనట్లుంది, అయిపోయిన లాస్ట్ డే వచ్చేసిందని. ఆయన అన్నాడు ఇదిగో నా దేవుని మందిరంలో పోయి నా దేవుని సన్నిధిలో నేను దేవుడిని మహిమపరుస్తా, దేవుని కొరకు జీవిస్తానని. గాడ్ సెట్ చాపతో పోయి ఉమ్మేసే బయటికి. సి
క్రైస్తవుడైన నీకు మరణ భయం పట్టుకుందంటే ఎందుకో తెలుసా? నీకు అర్థం కావడంలో నువ్వు ఎందుకున్నావేడా? నువ్వు ఎప్పుడు సువార్త కొరకు బ్రతకడం మొదలు పెడితే, నువ్వు దేవుని గురించి చెప్తూ, దేవుని గురించి, దేవుడు సమస్తమై నీకు ఈ భూమి మీద సువార్త కొరకు దేవుని పనుల కోసం బ్రతుకుతావు అంటే నీకు మరణం అంటే భయం ఉండదు. యు నో ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది లేక 24 గంటలు టీవీ చూసుకుంటూ డోల్మా లాగా డోల్తా బెడ్ మీద ఆడ తిరుక్కుంటా, ఏం తిందుమా ఏం తాగుదుమా అన్నప్పుడు నీకు పట్టుకునేది భయం ఏమో తెలుసా? అదే. నువ్వు ఈడ నీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉంది దేవునిదే. నువ్వు దేవుని కొరకు ఉండేది, దేవుని మహిమ కొరకు ఉండేది, సువార్త కొరకు ఉండేది, దేవుని పనులు చేసేదానికి ఉండేది అన్నప్పుడు నీకు ఆ యొక్క ఆలోచనలే రావు. నువ్వు దాన్ని పక్కన పెడదా, పక్కన ఉండరా, మళ్ళా చూసుకుందాం, ఆఫ్టర్ 90 ఆలోచిస్తాం నీ గురించి. నువ్వు చెప్పినట్లు అది ఏంటుంది. దాట్స్ కంట్రోల్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. అర్థమైందా పిల్లరా? అందుకే నేను చెప్పాను మీకు, దేవుని చేతిలో అన్నీ లేవు. ఆయన సార్వభౌమాధికారుడు అయినప్పటికీ, ఉదాహరణకి ఎవరో నరకానికి పోతానని అనుకో, నువ్వేమంటావు? బ్రదర్, ఆయన సార్వభౌమాధికారుడు కాబట్టి ఆయన నరకానికి పోయేదానికి ఆయన ఒప్పుకున్నాడు సార్ అంటావా? నో, గాడ్ సేస్ డోంట్ గో టు హెల్, బట్ దిస్ మ్యాన్ సేస్ ఐ వాంట్ టు గో టు హెల్. గాడ్ సేస్ నో ప్రాబ్లమ్స్, నేనైతే చేసేసా, నువ్వు నా మాట వినలేదనుకో, ఇట్స్ ఇన్ యువర్ కంట్రోల్. అర్థం చేసుకోండి. చాలామంది క్రైస్తవులు, బ్రదర్ ఆయన నేనేం చేయగలను? నో, యూ హ్యావ్ సో మచ్ అథారిటీ అండ్ పవర్. సో హీలింగ్ ఎవరి చేతిలో ఇచ్చాడు దేవుడు? నీ చేతిలో ఉంది పిల్లరా. యూ కెన్ కంట్రోల్ త్రూ యువర్ మౌత్. అందుకే నిన్న వారిని నేను చెప్పి, యేసుప్రభు ఎక్కడ పోయినా ఏం చేసేవాడు? యేసుప్రభు ఏం చేసేవాడు? స్వస్థపరిచేవాడు. యేసుప్రభు ఇది కూడా చెప్పేవాడు, ఆయన నన్ను చూసిన వారు ఆయన్ని చూస్తున్నారు, నేను ఆయన ఒకటే అని అందరినీ స్వస్థపరిచేవాడు. ఆయన ఎవరిని చెప్పలేదు నేను స్వస్థపరచానని. దాన్ని బట్టి దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. దేవుని కోరిక ఏంటి? ఎప్పుడు అనుక్షణం. సో అందుకే మన చేతిలో కంట్రోల్ ఉంది పిల్లరా. ఓకే, అది ఫస్ట్ పాయింట్. మీకు డీటెయిల్స్ కోసం లాస్ట్ వీక్ వీడియో చూడొచ్చు, మీకు చాలా ఉన్నాయి, నేను చాలా చెప్పాను. రెండవది, నిన్న వారం కూడా చెప్పాను నేను ఈ పాయింట్. రెండో పాయింట్, ఎప్పుడు నువ్వు ఆరోగ్యం ఉండాలంటే నీ మనసులో ఉండాల్సింది ఏమో తెలుసా? ఆల్రెడీ యేసు ప్రభు చేయాల్సింది చేశాడు నీ అనారోగ్య విషయంలో. ఇది నువ్వు రికగ్నైజ్ చేయాలా. 1 పేతురు 2:24 ఏం రాబడిందిమా? ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితేరై. అర్థమైందా? ఆల్రెడీ డన్. ఆయన ఫినిష్ చేసి ఆ పనిని సింహాసనం మీద కూర్చున్నాడు అనేది నీ గుండెల్లో ఉండాలి ఎప్పుడో. మీరు రోమిల్ రాసిన పత్రిక 5:12 ఎవరైనా చదవండి ఒకసారి, జస్ట్ ఒక వాక్యం. 5:12 మీకు అర్థం కావాలని. రోమిల్ రాసిన పత్రిక 5:12 ఎవరైనా చదవండి, తొందరగా చదివేస్తే బాగుంటుంది. చదవండి. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అర్థమైంది? ఒక మనిషి ద్వారా పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం. 18వ వాక్యం అనుకుంటా, 18 చదువు ఒకసారి. ఇదే 19 చదువు. 5:19. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. 18 రాయబడింది ఒక పుణ్యకార్యం వలన. 18 రాయబడింది ఒక పుణ్యకార్యం. అందుకే జాగ్రత్త వినాలి మీరు ఇప్పుడు. మరణము, పాపము, రోగం ఆయన ద్వారా వచ్చాయి, పాపం ద్వారా. యేసు ప్రభు దాన్ని సమాప్తం చేశాడు. అందుకే యెషయా గ్రంథం 53:5 మీరు చూస్తే 3, 4, 5 వాక్యాల్లో ఏం రాయబడింది? ఆయన 5వ వాక్యం చదువుతాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను, మన దోషములను బట్టి నలుగొట్టబడాను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మీరు మీకు స్వస్థత కలుగుచున్నది. అప్పుడు ఇంకా చనిపోలే యేసు ప్రభు. 1 పేతురు 2:24 మీరు స్వస్థత నొందితిరి. 52:14 మర్చిపోద్దండి. ఐ కీప్ ఆల్వేస్ దేర్. 52:14 యెషయా గ్రంథం ఏం రాయబడింది? నాకు చాలా ఇష్టమైన వాక్యం అది. నిన్ను చూచి ఏ మనిషిని రూపము కంటే అతని ముఖమును నరరూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఏలాగు విశ్వముందిరో. ఇంగ్లీష్లో బార్, హిస్ అపియరెన్స్ వాజ్ సో మార్డ్ బియాండ్ హ్యూమన్ సంబలెన్స్. I see always there.
అమ్మా జాగ్రత్త తినండి. ఇది ప్రీచ్ చేయాలి ఎవరైనా అనారోగ్య దగ్గర పోయినప్పుడు. మీరు అమ్మా నా ఈ 5 పాయింట్స్ ఎప్పుడు పెట్టుకొని దానితో ఇంటికి పోయి మెడిటేట్ చేసుకొని ఇతరులకు చెప్పండి. చూడండి యేసుప్రభు ఎలా తయారాడో. యేసుప్రభు ఎలా తయారాడు? మనిషి శరీరం కాకుండా అయిపోయిందంట ఆయన శరీరము. ఆయన చూసిన వాళ్ళు అనుకున్నారంటే ఇది మనిషి శరీరమా, లేకుంటే ఏదైనా పక్షి శరీరమా, లేకుంటే ఏదైనా జంతువు శరీరమా? ఎందుకు అలా అయిపోయింది? ప్రపంచంలోనే రోగాలు, రాబోయే రోగాలు, కరోనా వైరస్, పెరాలటిక్, క్యాన్సర్, అన్ని క్యాన్సర్ ఆయన శరీరంలోకి వెళ్ళిపోయినాయి. ఎట్లుంటుంది శరీరం చెప్పండి? మీరు ఎప్పుడైనా చూసారో ఎవరన్నా? ఐ మీన్ మీకు తెలిసిందే అనుకోండి. ఇది ఎవరైనా రోగంతో ఉండే వ్యక్తి ఉన్న హాస్పిటల్లో చాలా ఇట్లా అయిపోయింటాడు. సపోజ్ టీబీ వచ్చింది అనుకో ఎవరికన్నా, ఎట్లుంటాడు ఆయన? పైల్వాన్ మాత్రం ఉంటాడా? శివాజీ నువ్వున్న జవాబీ, శివాజీ ఎవరు జవాబు ఇవ్వడం ఉండరు కదా. కనీసం నవ్వితే నాకు అర్థమవుతుందని తెలుస్తుంది. ఓకే కళ్యాణి బాగా నవ్వుతుంది, ఓకే జాగ్రత్త తినండి. సో యేసుప్రభు ఎందుకు అలా అయిపోయాడు? ఒక ఆమె సాక్ష్యం వినా క్యాన్సర్తో బాధపడుతుంది. ఇట్లా ప్రీచింగ్ వింటాను. ఆమె ఏం చేసింది తెలుసా? ఈ ప్రీచింగ్ వింటానట్లే ఆమె దర్శనం చూసిందంట. యేసు ప్రభులో తన క్యాన్సర్ ఉన్నట్లుగా, తను యేసు ప్రభులో ఉంది క్యాన్సర్తో. ఏమైంది తెలుసా మీకు? ఆ చూసిన మరుక్షణం ఈమె క్యాన్సర్ బాగైపోయింది. ఈడ చర్చిలో సత్యం నువ్వు తెలుసుకుంటే సత్యం నిన్ను ఏ రోగమున్నా మాట్లాడదు. ఆడిపి వాళ్ళతో వీళ్ళతో లేని న్యూస్ చెప్పద్దు. ఆడ చూస్తాడు కృతజ్ఞతలు తండ్రి, నా కొరకు నువ్వు రోగి అయిపోయావు, నా రోగం నీలో తీసుకున్నావు, నాకు రోగం లేదు. అది మన లైఫ్ ప్లరా, అది దేవుడు కోరుకునేది. ఇది బెస్ట్ వే. ఆయన రోగి. అందుకే యేసుప్రభు పేతురు అంటాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితే. ఫినిష్, ఇట్ ఈస్ ఫినిష్, డన్. ఎలా క్రైస్తవుడా నువ్వు చెప్తున్నావు యేసు దేవుడు రోగం పంపిస్తాడని? ఏం నోటితో మాట్లాడుతున్నాను? ఎవరు నువ్వు అసలుకి? విచ్ బైబుల్ మ్యాన్ యు ఆర్ రీడింగ్? వారం హోలీ కమ్యూనియన్ జరిగిందో ఆయన శరీరంలో. పైనుంచి నీ దగ్గరికి వచ్చే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి పెడుతున్నావు ఆయనే రోగం ఇచ్చేవాడని. వాట్ ఐ మీన్, హౌ కెన్ యూ సే దట్? I mean, how God will feel, how Jesus will feel if Christian says that. He became so mad. ఆయన ఎవడు శరీరం మనిషి అయితను ఏం అట్లయిపోయా అతను? ఇప్పుడు బాగానే ఉన్నాయి, ఎందుకు అట్లయిపోయినాడు కొడతా అంటే? Because every sickness went to him. I mean, all cancers are there. And you are preaching, man, cancer came from God. What a man you are. Are you human being? I feel very pity upon some people. Like, I mean, ఎలా చెప్పగలరు దేవుడు రోగం ఇస్తాడని? It's very, I mean, you can't imagine that. Jesus became sick. ఆయన శరీరం అలా తయారైంది పిల్లరా. సో సెకండ్ పాయింట్ ఏం నేర్చుకున్నాం మనము? డన్, ఇట్స్ డన్. ఎప్పుడు రానిద్దు నోట్లో నుంచి, ఎప్పుడు ఈ వాక్యం రానిలా. ఈ వాక్యం ద్వారా పూజించాలి నువ్వు, నేను దేవుణ్ణి. ఈ వాక్యం ద్వారా ఎప్పుడన్నా ఏదన్నా నీకు అనారోగ్యము శరీరంలో ఉన్నప్పుడు పూజించు. దీన్ని తీసుకొని నైవేద్యంగా పెట్టి, ఇది నిజం, ఇది నిజం, నువ్వు నా రోగాలన్నీ చేసుకున్నావు. కృతజ్ఞతలు. ప్రైజ్ హిమ్, అడోర్ హిమ్, బ్లెస్ హిస్ నేమ్. ఎంత మంచి పని చేసావు ప్రభు అను. దట్స్ ఎ సెకండ్ పాయింట్. థర్డ్, హీ హాస్ గివెన్ అస్ అథారిటీ అండ్ పవర్. చాలామంది క్రైస్తవులకి ఇది తెలుసు, యేసు ప్రభు మనట్ల వాళ్ళకి జాగ్రత్త వినాలి. ఇప్పుడు దేవుడు నిజంగా రోగాన్ని ఇవ్వడు బ్రదర్, నాకు బాగా తెలుసు. నా తండ్రి అయినా మా అమ్మ నాన్నకే జ్వరం వస్తే తట్టుకోలేరు, ఆయన ఎట్లా తట్టుకుంటాడు? నాకు రోగం వస్తే ఆయన కాదని నాకు బాగా తెలుసు బ్రదర్. ఆ తర్వాత ఇవన్నీ నమ్ముతాం మనము. కానీ క్రైస్తవులు చాలామంది అనారోగ్యం వచ్చినప్పుడు కూర్చొని ఉంటారు, ఏదో ఇంకా చేస్తాడు ఆయన అని. నో, యూ హ్యాడ్ టు టాక్ టు ద సిక్నెస్. నిన్నసారి చూసుకున్నాం, యేసు ప్రభు చెట్టుతో మాట్లాడినాడు. యూ టేక్ ద అథారిటీ అండ్ పవర్, యూ టాక్ టు ద సిక్నెస్. యూ హ్యావ్ టు సే గో. యేసు నామములో రోగమా దూరం పో. హెల్త్ మేనిఫెస్ట్ ఇన్ మై బాడీ. ఆరోగ్యమా రాజ్యం చేయి నా శరీరంలో. బీ దేర్.
యూ హ్యావ్ టు టాక్ టు సిక్నెస్, యూ హ్యావ్ టు సే దట్. ఎప్పుడు చెప్పదు, మా నాయన నుంచి వచ్చింది, మా తాత నుంచి వచ్చింది, మా మా ఇది మాది, మా ఏమంటారు దాన్ని, పెద్దల నుంచి వస్తాండేది, పారంపరాచారం. ఆ మాట అనేదానికి అట్లా అనకూడదు అసలు కదా. సేమ్ డర్టీ థింగ్ దట్ ఈస్. ఎవడు చెప్పాడు మీ తాతల నుంచి నీకు వస్తుంది? చచ్చిపోయినాడు యేసుప్రభు, 2000 సంవత్సరాల క్రితం సిలువలో. ఆయన మీ నాయన, ఆయన నీ ప్రభు. కొన్నిసార్లు అంటే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు సార్? ఐ మీన్ సమ్ పీపుల్ ఆర్, హలో, ఎవడు చెప్పాడు నీకు మీ నాయన నుంచి నీకు షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది? ఎవడు చెప్పాడు నీకు? చెప్పు. దేవుడా? వై యూ స్పీక్ లైక్ దాట్? సో వాట్ యూ డూ? యూ హ్యావ్ టు కర్స్ దాట్. Say, go you sickness in Jesus' name, and speak manifestation in the world. నిన్న వారం మనం చూసుకున్నాం అది. చూడండి, ఐ మీన్ అథారిటీ, ఐ మీన్ 10:1 చదువు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. మళ్ళీ మీరు అనుకుంటారు నిజంగా అథారిటీ ఉందా నా దగ్గర? ఎందుకంటే నా ఇంటి పొద్దున్న సాయంత్రం వరకు ఏమీ లేదనే వార్తలలో చెప్తున్నారు టీవీలో వాళ్ళు నా దగ్గర. మరి ఎక్కడ పోయినా ఇదే మాట. దేవుడు ఏమన్నాడు? యేసు 10:1 మత్తయి సువార్త, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ప్రతి విధమైన రోగమును స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు. ఈరోజు మీరు నేను ఆయన శిష్యులం. కొంతమంది ఇది కూడా ప్రాబ్లమే, శిష్యులు అనడం. లేదు సార్, నేను సన్యాసిని, నేను లేదు కదా, గడ్డిని బుడ్డిని బడ్డిని. లేదు, నేను శిష్యులం. హలో, అర్థమవుతుందా మీకు? శిష్యులం మనము. అందుకే నేను లాస్ట్ టైం చెప్పా, అపస్సులు ఏం చేశారు? ఆ గుడి దగ్గర పోయినప్పుడు, ఆ మందిరం దగ్గర అపస్సు గారి 3వ అధ్యాయం తీకండి జాగ్రత్త. నేను ఏమన్నాడు అక్కడ? పేతురు ఏమన్నాడు? ప్రభువా, వీడు కుంటోడు నాయన, 40 సంవత్సరాల నుంచి కుంటోడు వీడు, నువ్వు చూసావా లేదా? దయతలుచు అన్నాడా? పేతురు యోహాన్లు ఏమన్నారు? నా దగ్గర ఏముందో అది నీకు ఇస్తా. చాలామంది లేదు, అందుకే హీరో ఆడిపోతాను ఇట్లా రోగము. ప్రభా, దాయ చూపు ప్రభా, ఈ మనిషి ప్రభా, నీకు తెలుసు ప్రభా, చాలా మంచోడు ప్రభా, రోజు చర్చికి వస్తాడు ప్రభా, ఆదివారం మాత్రం చర్చికి వస్తాడు, బైబిల్ కూడా బాగా చదువుతాడు ప్రభా, ఎంత అనారోగ్యంతో ఉన్నాడు ప్రభా, ఎందుకు ప్రభా దయదలిచావు? నీ ప్రార్థన నిన్నే ప్రాబ్లంలో పెట్టిస్తుంది. అట్లా ప్రార్థన. అర్థమైందా మీకు? అందుకే పేతురు ప్రార్థన చేయలే. పేతురు గెట్ అప్ మ్యాన్, నా దగ్గర ఏముందో నాకు తెలుసు, నా దగ్గర ఏముందో నువ్వు నేను దినమంతా తెలుసుకుంటే నువ్వు నేను అది చేయొచ్చు. అది అథారిటీ. అదే అధ్యాయంలో 7-8 కూడా ఏం చెప్పాడు? చదువు, నేను 7-8 అనుకుంటా, చదువు. 7-8 వాక్యాలు ఏం రాశాడు? చదువు నేనా? వాని కుడి చెయ్యి 10వ అధ్యాయము 7-8 మత్తయి సువార్త 10వ అధ్యాయం 7-8. ఓకే, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి. వీటి వరకు మనం అందరూ చేస్తాం. ఏది? పరలోక రాజ్యం వచ్చిందని ప్రకటించుడి, సువార్త చెప్తాం. నెక్స్ట్ లైన్ మనం అనుకుంటాం మంది కాదు, ఆ తర్వాత బైబిల్ వేరే వాళ్ళది అనుకుంటాం. చాలామంది క్రైస్తవులు అంతే కదా, సువార్త చెప్తారు కానీ ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటారు. ఆ తర్వాత ఇది చదవరు, ఎందుకంటే మనకు చేత కాదు కాబట్టి. నిజం చెప్తున్నాను, చాలామంది వింటూ ఉంటారు. కానీ కంప్లీట్గా ఏం చెప్పాడు సువార్త చెప్పాల తర్వాత రోగులను స్వస్థపరచుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. సత్యమైన లేపమని లేదమాడా? చనిపోయిన వారిని లేపుడి. అయ్యో అట్లనా? ఇది పెద్ద షాకు. రోగుల్ని స్వస్థపరిచేది ఏదో సర్దుకుంటాం సార్. ఐ టెల్ యూ వన్ థింగ్, ఈజీ వే. స్టార్ట్ సీయింగ్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? శవాల్ని లేపినట్లుగా ఇమాజిన్ చేయండి. యు సీ దట్, గాడ్ సేస్ దట్. నమ్మితే నీకు అసాధ్యమైంది. అందరికంటే బాగా తెలిసిన వాక్యం ఇదే మన ఏల్ చర్చిలో. నమ్మితే నీకు అసాధ్యమైంది, కానీ బయటికి పోతానంటే అన్నీ అసాధ్యమే. No, that's not the truth. Say, you should say, I mean, అందుకే చెప్తా 24 గంటలు ఆడేం జరిగింది బ్రదర్, ఎవడు చచ్చిపోయినాడు, ఎవరు బతుకున్నాడో, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళేం బాంబులు, యూ ఐ విల్ వేస్ట్ అవన్నీ పిల్లరా. సీ దీస్ థింగ్స్.
సిట్ అండ్ సే, చేరేసుకొని కూర్చో. ఇంట్లో భార్య చెప్పు, టీ పెట్టిపో కొద్దిగా, నేను పనిలో ఉన్నానని. ఏం పని? నీకు తెలియదు, నా వేరే పని ఉంది నాకే అని కూర్చొని చూస్తాడు. 10 శవాలు నీకు ముందు నిలబడి ఏ సునంలో లేయి అంటానట్లే లేచి బెడ్షీట్ పడేసి పరిగెత్తానాయని. యూ హ్యావ్ టు సీ దాట్. లేకుంటే చావంటేనే భయం ఎత్తుంది. కొంతమంది ఎవరైనా చచ్చిపోయిన కూడా రారు, భయం వాళ్ళకి. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఏం లేపుతారు క్రైస్తవులు? కారణం ఏమో తెలుసా? కారణం ఏమిటి? ఎందుకు అలా అయ్యేది? ఎందుకంటే దినమంతా నువ్వు అది ఇమాజిన్ చేస్తూ ఉంటావు. నేను ఎప్పుడు పోతానో ఏమో, నువ్వు పోవు. నువ్వు ఉండాలా. దేవుడు నీకు ఎందుకు పెట్టినది భూమి మీద? సో వాడు చెప్పాలి, నువ్వు పోయిన వాళ్ళని లేపాలా, బయటికి తీసుకురావాలా వాపసు. అంత జల్ది ఎందుకు పోతావు సార్ అని. నిజం పిల్లరా. సో వాట్ యు డూ? సో యూ యూజ్ యువర్ అథారిటీ. ఓకే నా అవన్నీ అయిపోయినాయి, లాస్ట్ వీక్ అయిపోయి. మనలో చాలా సామర్థ్యం ఉంది పిల్లరా. యేసు క్రీస్తు రక్షకుడు అంగీకరించిన తర్వాత పునరుత్థాన సామర్థ్యం మనలో ఉంది. ఎఫెసీయులకు రాసిన 1:18-19 చదివితే యేసయ్యను ఎవరైతే లేపారో ఆ దేవుడే మనలో ఉన్నాడు. తెలుసు కదా మీకు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు పిల్లరా. పునరుత్థానం చేసే దేవుడు, నువ్వు ఎక్కడిపోయినా పునరుత్థానం చేసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎందుకు భయపడతావు? చచ్చిపోయిన లేపేదానికి. యేసు ప్రభువుని లేపినోడు మనలో ఉన్నాడు. ఓకే, తెలుదా మీకు ఉందని? కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడని తెలియదు. అమ్మా నేను మాట చెప్తా, ముందుకు వెళ్తా. నాకు గుర్తు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడని నువ్వు అనుకుంటా ఉండాలి. లేకపోతే అని చెప్పినావు అనుకో, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు యేసు ప్రభువు అడివే కాదంటుంది. చదవండి 8-9 రోమిలు రాసిన పత్రికలో చూడండి, ఒకసారి చదవండి. ఎందుకంటే మీరు చాలా చోట్ల పోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారంటారు. ఏంటి సార్ అది ఎట్లా? చూడండి బైబిల్ ఏమన్నా, రోమిలు రాసిన పత్రిక 8-9 చదవండి. నేను దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చూసారా? సో ఎప్పుడు చెప్పదని పరిశుద్ధాత్మ దేవుడు లేడు నాలో అని. నువ్వు లేడన్నావు అనుకో, నువ్వు క్రీస్తు వాడే కాదంటారు. బైబిల్ రాయబడి, నేను చెప్పను. అపాప్ చదివింది, అపాప్ నడని కాలంటే తర్వాత ఎందుకు సిస్టర్ అట్లా అంటా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడితో నిండి ఉన్నాం. పునరుత్థానం చేసే సామర్థ్యం నీలో నాలో ఉంది. ఎందుకు భయపడతాం? ఏం భయపడాల్సిన పని. ఓకే, ఇంతవరకు లాస్ట్ వీక్ అయిపోయింది. అసలైన మెసేజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. శివాజీ నవ్వద్దు, ఇప్పటి నుంచి రికార్డింగ్ అసలైంది. ఓకే, జాగ్రత్తగానండి. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి సిస్టర్, 2 పాయింట్లు ఉన్నాయి. చాలా తొందరగా చెప్పేస్తాను, చాలా సింపుల్గా. ఓకే, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఆరోగ్యం గురించి క్లియర్ కావాలని నా తాపత్రయం. నా బిడ్డలు మీరు, నా తర్వాత మన రాబోయే తరాల్లో అనారోగ్యం చూడకూడదు పిల్లలు. మనం వింటున్నారు కదా, జాగ్రత్తగా వినండి. ఓకే, ఏసీ ఆఫ్ చేయాలా? ఏదో చూసుకో కదా, ఫ్యాన్ లేదా ఏమో చూ. దాంట్లో ఎలా మనం స్వస్థతలో జీవించాలనేది నిన్న వారంది మీరు వినండి. 3 పాయింట్స్ చాలా క్లియర్ చెప్పాము, చాలా జాగ్రత్తగా వినండి. 4th పాయింట్, 4th వచ్చి ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు రెసిస్ట్ ద డెవిల్. సాతాన్ని నువ్వు ఎదుర్కోవాలా. యూ హ్యావ్ టు రెసిస్ట్ ద డెవిల్. సాతాన్ని నేను ఎదుర్కోవాలా. యాకోబు గ్రంథము 4:7 ఏం రాయబడింది? సాతాన్ని ఎదురించుడి, వాడు పారిపోవును. ఈరోజు ఈ పాయింట్లో నేను యాక్చువల్గా చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్లో నేను ఏమేమి కవర్ చేయబోతున్నాను అంటే, ఎందుకు రోగాలు వస్తాయనేది కూడా నేను చెప్పబోతున్నా. రోగాలు రాకుండా నివారణ చేసేది కూడా మనం నేర్చుకోబోతున్నాం ఈ 4వ పాయింట్లో. చూడండి, జాగ్రత్తగా వినండి. సాతాన్ని ఎదిరించే బాధ్యత దేవుడు మనకిచ్చాడో. మా ఇంటన్నారా? ముందర చూడండి, జాగ్రత్త చూడండి. ఆయన సాతాన్ని ఎదిరించే బాధ్యత మీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఎలా ఎదిరించాల సాతాన్ని అనేది నేను చెప్తున్నా ఈరోజు మీకు. ఎలా సాతాన్ని ఎదిరించేది జాగ్రత్తగా వినండి ప్లేరా. మీరు చూస్తే బైబిల్లో అపోస్తలుల కార్యం 10:38లో మీకు బాగా తెలిసిన వాక్యమే. దేవుడు పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ యేసు ప్రభుని అభిషేకించాడు. యేసు ప్రభు ఏం చేశాడని రాయబడిందంటే, మేలు చేస్తూ దురాత్మల ద్వారా వినాలా మీరు, పీడింపబడుతున్న వారిని విడుదల చేశాడని రాయబడింది. ఎగ్జాక్ట్గా నేను చెప్పడం లేదు, కానీ ఉండేది తాత్పర్యం అదే. వినండి జాగ్రత్తగా. 50% రోగాలు
దయ్యాల ద్వారా వచ్చేది. ఏనండి జాగ్రత్తగా, 50% రోగాలన్నీ దురాత్మల ద్వారా వచ్చేది. అందుకే మీరు బైబిల్లో చూస్తే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా దయ్యాల్ని తీసేవాడు, వాళ్ళ ఆరోగ్యం బాగైపోయేది. చిన్న ఉదాహరణ, అపొస్తలుల కార్యము చూడండి, యోహాను పేతురు వాళ్ళ అత్త అనారోగ్యంగా ఉన్న లూకా సువార్త 4వ అధ్యాయము 38-39 చదవండి. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం, ఒక జస్ట్ రెఫరెన్స్ కోసం మీకు 38-39 వాక్యాలు చదవండి. నేను చదువుమా. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. చూసారా, గద్దించాడు. అది కూడా దయ్యం ద్వారా వచ్చినది కాబట్టి. వినండి జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మా ఇది. ఇప్పుడు 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే దీని ద్వారా మనమే రోగానికి చాలా ఛాన్స్ ఇస్తాం. అందుకని వినండి జాగ్రత్తగా. ముందు 3 పాయింట్లు వేరే, ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. చూడండి, మ్యాక్సిమం మీరు చూస్తే దయ్యాలు తీసినప్పుడు యేసు ప్రభు రోగులు వాళ్ళు స్వస్థత పొందుకున్నారు, వాళ్ళు ఉన్న అన్నీ బాగైపోవడం జరిగింది. మీరు చూసింటారు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, మీకు బైబిల్ చదివినారు, సువార్త. పిల్లరా, ఇది నిజం. మీరు ఓరల్ రాబర్ట్ యొక్క తన సాక్ష్య జీవితం గురించి చదివితే ఆయన మంచి హీలర్, మినిస్ట్రీ అంది. ఓరల్ రాబర్ట్ ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, దయ్యాల ద్వారా పెట్టిన రోగాలు అయితే మీరు ఎప్పుడైతే గద్దిస్తారో అప్పటికప్పుడు రోగము బాగైపోతుంది, సిమ్టమ్స్ బాగైపోతాయి, సిమ్టమ్స్ కూడా వెళ్ళిపోతాయి. దయ్యం ద్వారా వచ్చినది అయితే, దయ్యం ద్వారా వచ్చిన రోగం అయితే ఏ వ్యక్తిలోనైనా మీరు గద్దించినప్పుడు దయ్యం వెళ్ళిపోతుంది లోపల నుంచి. ఒకవేళ దయ్యం పెట్టినా బయట నుంచి కూడా అవి ప్రాబ్లం పెడతాయి. నేను చూపిస్తాను కొంచెం మీకు. మీరు గద్దించినప్పుడు వెళ్ళిపోతాయి, సిమ్టమ్స్ కూడా వెళ్ళిపోతాయి. మీరు అప్పుడే అంటారు వాళ్ళు, అంతా పోయినాయి, నాకు ఆ నొప్పులు సిమ్టమ్స్ అన్నీ పోయినాయి. కొన్నిసార్లు వేరే కారణాన్ని కూడా రోగాలు వస్తాయి. ఆ రోగాల్ని అది కూడా గద్దించి తీసేయచ్చు. మనం ఏ రోగమన్నా బాగు చేయొచ్చు. యేసుప్రభు చెప్పలేదు, దయ్యం పెట్టింది మాత్రం బాగు చేయండి సార్, మిగతావన్నీ డాక్టర్ దగ్గర పోను అన్న. ఏ రోగమన్నా నేను బాగు చేయొచ్చు. అయితే దయ్యం పెట్టని రోగం అయితే దాని సిమ్టమ్స్ పోవడానికి టైం పడుతుంది. నేను నమ్ముతా అది ఓరల్ రాబర్ట్ కరెక్ట్ చెప్పాడని నా ఉద్దేశం. నేను చూశాను అది చాలామంది జీవితాల్లో. అది మీకు ఒకటి తెలిసింది అలా. ఓకే, విషయం ఏమంటే, చాలా రోగాలు రావడానికి కారణం, మీరు దేవుని బిడ్డల గురించి చెప్తున్నాను నేను, సాతానికి సహకరించడం వలన, కోఆపరేట్ చేయడం వలన వస్తాయి. అందుకే సాతాన్ని ఎదిరించాలా. కానీ చాలామంది సాతాన్ని ఎదిరించేది వాక్యం చెప్పి గద్దించంటారు, అది ఉంది. కానీ చాలామంది అజ్ఞానంగా సాతాన్ని ఎదిరించకపోకుండా సాతాన్తో కోఆపరేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే రోగంలో ఉంటారు. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నేనండి. సపోజ్ ఒక వ్యక్తికి తప్పుగా తీసుకోండి, ఇది మీకు నేర్చుకోవాలని చెప్తున్నాను. ఒక 100 కేజీలు బరువు ఉందనుకోండి, ఒక వ్యక్తి వెయిట్ 100 కేజీ వెయిట్ ఉందనుకోండి శరీరంలో. ఇప్పుడు నువ్వు వచ్చావు, ప్రార్థన చేసా, బ్యాక్ పెయిన్ అన్నావు, ప్రార్థన చేసి బ్యాక్ పెయిన్ పోయింది. కానీ నువ్వు నీ పెయిన్కి ఆల్రెడీ డోర్ తెరిచిపెట్టావే, నీ పెయిన్కి, మోకాలు నొప్పికి, లేకుంటే ఇంకో నొప్పికో. ఎందుకు? యు ఆర్ ఓపెనింగ్ డోర్. సో ఏం చేయాలి సార్ వెయిట్ తగ్గేదానికి? నేను డాక్టర్ని కాదు, కానీ నీకు మంచి సలహా ఇస్తున్నా. బరువు తగ్గేదానికి రోజు 2 గంటల సేపు టంగ్స్లో ప్రార్థన చేయి. సింపుల్. యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. ఓవర్ వెయిట్ నాలో ఓవర్ వెయిట్ ఉండడానికి వీల్లేదు. నా హైట్ ఏజ్ ప్రకారం ఇంత వెయిట్ ఉండాలా అని నువ్వు రోజు 2 hours టంగ్స్లో ప్రార్థన చేయి. తిండి గిట్టే అది పక్కన పెట్టిన, అవన్నీ నేను సలహా ఇవ్వను నీకు. నువ్వు తింటా అంటే తిను. యూ జస్ట్ స్టార్ట్ 2 hours. ఇట్స్ మై సజెషన్. ఇట్ ఈస్ నాట్ దేర్, బట్ మై ఎక్స్పీరియన్స్ సేస్ దాట్.
నా ఎక్స్పీరియన్స్. 2 గంటల సేపు. ఇప్పుడు నువ్వు అంటావు వెంటనే, నాకు తెలుసు నా దగ్గర అంత టైం మేడం సార్. నీది ఎందుకు టైం లేదు? నువ్వు 12 గంటలు పడుకుంటావు బెడ్ మీద, 4 గంటలు తినేకి వాడతావు, 4 గంటలు ఫ్రెండ్స్తో మాట్లాడేకి వాడతావు. నీ దగ్గర ఎక్కువ టైం ఉండేది. నువ్వు టైం లేదన్నావు అనుకో, నువ్వే ద్వారం తెరిచినట్లు అవుతుంది. నిజమేది. నేను ఇంకోటి చెప్తున్నా మీకు, అందరి కోసం వెయిట్గా లావు లేని వాళ్ళు కూడా, నీ శరీరంలో నువ్వు ఏం తెచ్చుకోవాలన్నా కూడా, ఇట్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ బ్యూటీ, వెదర్ ఇట్ ఈస్ ఏ హ్యాండ్సమ్నెస్, వెదర్ ఇట్ ఈస్ ఏ యవనస్తులు, వాట్ ఎవర్ యూ వాంట్, 2 hours బైబిల్లో చూపించారు అంకుల్ అనద్దు. 2 hours ఇన్ టంగ్స్ యూ ప్రే. ఐ ఛాలెంజ్ యూ, in 1 month your face will be different. God will, దేవుడు వింటాను నేను ఏం చెప్తాను, నా మాటను బట్టి దేవుడు మిమ్మల్ని, he will bless you. 2 hours రోజు ప్రార్థించే టంగ్స్లో, see your body will be, really speaking. అనేక సాక్ష్యాలు నేను విన్నాను పిల్లరా. ఎందుకంటే నీకు అర్థం కావడంలా. తినవు ఆయన లావు అవుతాను, తినవు ఆయన నల్లగా అవుతాను, తినవు ఆయన తెల్లగా అవుతాను, లేదంటే పొట్టి అయిపోతాను, ఏదో అయిపోతాను మొత్తానికి. ఏం అర్థం కావడంలే నీకే. యూ డూ వన్ థింగ్, యూ స్టార్ట్ ఇన్ టంగ్స్, జస్ట్ ప్రార్థన చేయి. 2 గంటల సేపు కూర్చోండి ప్రభా, కదలకుండా సింహాసనం మీద దేవుడిని చూడు. దేవుడికి తెలుసు నీకు ఏం కావాలో. నీకు చాలా జరిగిపోతాయి. ఓకే ఓకే ఇప్పుడు ఏం నేర్చుకుంటాను వినండి. ఇది ఫస్ట్ వే. మనము శరీరానుసారం నడవడం వలన వానికి ద్వారం తెరుస్తాం. శరీరానుసారం అంటే ఇది ఇష్టానుసారం మనం తినేసేసి అలా అనారోగ్యపడితే అది మంచిది కాదు. ఓకే, అదొకటి. ఇంకోటి, సాతానికి ద్వారం తెరిచే విధానం అయినా నేను జాగ్రత్త వినండి. పాపం చేయడం ద్వారా వినాలి మీరు. రెబల్లియన్ కలిగి దేవుని కొరకు జీవిస్తే నువ్వు ద్వారం తెరుస్తాను రోగాలకి. ఈయన ఇంకో మాట గుర్తొచ్చింది, మంచి పాయింట్. నేను ఇది చెప్పడంలా. ఓకే, జాగ్రత్తగా వినండి. నువ్వు ఎంత పాపంలో ఉన్నా, క్లియర్గా వినాలి మీరు, జూమ్లో ఉంటున్న వాళ్ళు కూడా. నువ్వు ఎంత పాపంలో ఉన్నా, ఎంత దిగిపోయిన జీవితంలో ఏ మనిషి ఉన్నా దేవుడు స్వస్థపరుస్తాడు. అందుకే మీరు చూసింటారు, ఎంత అడిక్టెడ్ అయినా, ఆల్కహాలిక్ అయినా, వ్యభిచారంలో ఉన్నా, ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ ఏం ప్రయోజనం? నీ స్వస్థపరిచిన తర్వాత నువ్వు మళ్ళా పోయి దాన్నే వాకిలి తెరిస్తే 7 రెట్లు ఎక్కువైపోతాయి అనవసరంగా. ఇంకా రోగంతో అనవసరంగా పడిపోతావు. ఎందుకంటే నువ్వు పాపంలో జీవిస్తున్నావు, రెబలియన్గా ఉన్నావు దేవునికి. నువ్వే ద్వారం తెరుస్తున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నిన్ను బాగు చేస్తున్నాడు. ఇంటికి పోయి నువ్వు మళ్ళీ ఇష్టానుసారంగా నువ్వు పాపం చేసుకుంటా, ఇష్టానుసారంగా చూసుకుంటా, ఇష్టానుసారంగా దేవుని ఆజ్ఞకు విరోధంగా డిసొబీడియంట్గా ఉంటే యు ఆర్ ఓపెనింగ్ డోర్ ఫర్ హిమ్. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఇది క్లియర్గా తీసుకోండి నేను ఇప్పుడు చెప్పే మాట. ఎందుకంటే ఈరోజు అనేక మంది రోగాలకు నిలయమైపోయారు, ముఖ్యంగా దేవుని బిడ్డలు. అమ్మా వింటున్నారు బ్రదర్? జాగ్రత్తగా. యాకోబు గ్రంథం 3:16 తీయండి. వెరీ ఇంపార్టెంట్ వాక్యం ఇదే. 3:16. ఒక నిమిషం పెట్టుకోనండి, ఒక పాయింట్ చెప్తాను. జాగ్రత్త తినేంలారా. నేను సిన్ గురించి కంప్లీట్ కాలే, ఒక పాయింట్ మీకు గుర్తొచ్చి. నువ్వు పాపం చేస్తూ ఉంటే దేవుడు ఏ రోగం అన్నా క్షమిస్తాడు. నువ్వు పాపంలో ఉన్నప్పుడు వచ్చినా దేవుడు క్షమిస్తాడు. రెబలియన్కి వచ్చిన దేవుడు క్షమిస్తాడు. దేవుని గురించి ప్రాబ్లం లేదు. నేను అంతా బాగే రావాలా సార్, అప్పుడే బాగు చేస్తాడు, అది నేను బోధించడం లేడా. మీరు ఏ స్థితిలో ఉన్నా బాగు చేస్తాడు. కానీ నీకు అదే పాపం చేసే అలవాటు ఉందనుకో, నువ్వు మళ్ళీ పోయి పాపం చేస్తాను ముందు చూడైనా, నువ్వు మళ్ళీ రోగంలో పడతావు. నువ్వే ద్వారం తెరుస్తావు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరిని ఎన్నుకుంటావో వారు నీకు యజమానిగా ఉంటారని బైబిల్ చెప్తుంది. అది చదవాలి నాయన, రోమిలు రాసిన పత్రిక 6:16. నువ్వు ఎవరిని ఎన్నుకుంటావో వారు నీకు బాస్గా ఉంటారంట. 6:16 చదువునైనా, చదవాలి తొందరగా. నేను రోమిలు రాసిన లోబడుటకు అమ్మ ఈనాలు ముందర చూడండి. మీరు బైబిల్ తీకున్న పర్లేదు, ముందర చూసేసాలు.
అమ్మ వినండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని. జాగ్రత్త వినండి. మీరు పాపానికి లోబడినారనుకో, అది మిమ్మల్ని దాసులుగా చేసుకుంటుంది. సాతానికి ద్వారం తెరుస్తుంది అది. అందుకే దొంగతనమును హత్యను నాశనం చేసుకో. అందుకే నాశనం చేసి పడేస్తాడు వాడు, నువ్వు ద్వారం తెరిస్తే. అందుకే దాన్ని అసహించుకోలేపులారా. అమ్మ అయినా ముందర చూడండి. ఈ వాక్యం చదువు నేను ఇప్పుడు రండి. యాకోబు గ్రంథం 3:16. ఆ తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను. జాగ్రత్త వినండి. ఈ పాయింట్ ముఖ్యంగా జాగ్రత్త వినాలా. అమ్మా మీకు చాలా డౌట్ ఉండొచ్చు ఈ లోకంలో. వినండి ఇక్కడ. ఎందుకు సార్ ఇన్ని రోగాలు, ముఖ్యంగా దేవుని బిడ్డలు, ఎందుకు ఇన్ని రోగాలు లోకంలో? ఎందుకు మా ఇంట్లో ఎన్ని రోగాలు? ఎందుకు సార్ ఇది? ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మీరు మీ జీవితం మారిపోతుంది ఈ మధ్యాహ్నం మీరు నేను చెప్పేది వింటే. ఇక జీవితంలో అనారోగ్యం మీ దరిదాపులు కూడా రాకుండా చేసుకునే జీవితం మీకు నాకు యేసుప్రభు ఇచ్చింది. 3:16 చదువునైనా. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చాలు ఉండు. హలో ఇక్కడ చూడండి, ముందర చూడండి. ఎక్కడ మత్సరమును వివాదమును ఉండునో అక్కడ ప్రతి నీచమైన కార్యం ఉండును. ఈరోజు ఎందుకు క్యాన్సర్లతో, పెరాలటిక్ అటాక్తో, కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఎందుకు మనిషి ఇంత పీడలో జీవిస్తాడు? ఈవెన్ దేవుని నమ్ముకున్న బిడ్డలో ఎక్కడ ఇంట్లో ఫైటింగ్స్ ఉంటాయో, ఏ ఇంట్లో జలసి ఉంటుందో, ఏ ఇంట్లో కోపం ఉంటుందో, ప్రతి నీచ కార్యం ఆ ఇంట్లో జరుగుతుంది. నువ్వు డోర్ని కిటికీలతో సహా తెరిచి పెట్టేసినావు అని అర్థం. ప్రతి నీచ కార్యం. See, you understand this thing. సాతాన్ని ఎదిరించాడంటే ఎలా? నీ జీవించే విధానం ద్వారా కూడా నువ్వు వాడిని ఇంట్లోకి పిలుచుకుని పెట్టుకుంటానో ప్రతి నీచ కార్యం ఆడ బైబిల్లో రాయబడింది. ఆల్ ఈవిల్ థింగ్స్. See, ఎప్పుడు నీ ఇంట్లో కోపం, నీ జీవితంలో కోపము, ఉద్రేకము, ద్వేషము, అసూయ, కుళ్ళు ఇవన్నీ ఉంటే నీ ఇంట్లో, నీ శరీరంలో కూడా ప్రతి నీచ కార్యం ఉంటుంది. రియల్లీ ట్రూత్ ఇట్ ఈస్. ఎంత భయంకరంగా ఉంది జీవితాలు ఈరోజు. ఎన్ని రోగాలతో మనుషులు బాధపడుతున్నారు, ఎంత వేదనలో ఈరోజు ఉన్నారు మనుషులు. చూడండి, ప్రతి నీచకారం. నువ్వు అనుకుంటాను కూర్చొని నేను ఎవరి గురించో చెడు చెప్తా అంటే, ఆ రాజకీయ నాయకుడి గురించి, ఆ సిస్టర్, ఆ బ్రదర్, ఆమె, ఆ పాస్ట్ ల్యాండ్, ఇది ఈవెన్ నువ్వు ప్రతి నీచ కార్యానికి ఇండ్లు తెరిచి పెడతాను. వాళ్ళకి ఏమవుతుందో కానీ నువ్వు అనుకుంటాను భార్యతో నేను భర్తను సార్ తెచ్చేస్తాను లేదా, పడుండాల్సిందే అని నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు అనుకో, నీ భార్యతో కొట్లాడుతున్నావు అనుకో, పీడిస్తున్నావు అనుకో, సూటిపోటు మాట్లాడుతున్నావు అనుకో, ప్రతి నీచ కార్యానికి నువ్వు ఇంట్లో ద్వారం తెరుస్తావు. ఏంది మిగలదు నీ జీవితంలో? నువ్వు ఎంత సంపాదించినా అదే జీరో అయిపోతుంది. బెదర్ వింటున్నారా? ప్రతి నీచ కార్యం. వాళ్ళకు దేవుడు అంటే తెలియదు, నీకు దేవుడు తెలిసి ఇంట్లో భార్యతో 24 గంటలు ఫైట్ చేసే, ఈవెన్ భార్యలు కూడా ఇష్టానుసారము. కొంతమంది లైక్ తప్పులు పట్టుకొని క్రోధం చూపించి, కొంతమంది పిల్లల్ని ఎంత చెప్పిస్తారు తెలుసా మీకు? ఈవెన్ కొంతమంది పిల్లలు, నాకు ఎవరో నేను చెప్తున్నాను, గ్లాసు కూడా తెస్తారండి ఇంట్లో, మంచినీళ్ళు కూడా ఇరండి తల్లిదండ్రులకి. యూ ఆర్ ఓపెనింగ్ డోర్స్ టు డెవిల్. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఎస్, సీ, ప్రతి నీచకరం. తెలుగులో బాగా రాశారు ఈ వర్డ్ మాత్రం.
మీరు అనుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తుందో, ఆ అప్పకి ఓటేసాం కానీ నీళ్ళు రాలే, ఈ అప్పకి ఇది ఎలక్ట్రిసిటీ రాలే, జీతం రాలే, ఇంత చదువుకున్న ఉద్యోగం రాలే, లేకుంటే డబ్బులు మిగలవు, పెళ్ళి కాలే, పిల్లలు పుట్టరు కానీ చెడిపోయి సర్ది అయిపోయా గిద్ది. హలో, యు ఆర్ ఓపెనింగ్ డోర్స్ టు డెవిల్ ఇఫ్ యూ హ్యావ్ ఈవిల్ నేచర్. స్ట్రైఫ్. నువ్వు అనుకుంటాను కొట్లాడుతాను మా డాడీ మమ్మీ. యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ ఫ్యూచర్. యా, యు ఆర్ స్టాపింగ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ప్రతి నీచ కార్యాన్ని ఇంట్లో రిలీజ్ చేస్తున్నావు. అందుకే యూ హ్యావ్ టు కీప్ క్వైట్ యువర్ మౌత్. అందుకే మరణము జీవం ఉండేది నోట్లో అంటుంది బైబిల్. బ్రదర్ వింటున్నారు కదా, ప్రతి నీచ కార్యం కూర్చొని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు యాడింటారులే, ఏందన్నా చెప్తాను, ఏందని చెప్పు వాళ్ళ గురించి వా అత్తలు మా. డోంట్ డూ దాట్. దట్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. మన ఒక చర్చిలో ఒక సాక్ష్యం విన్నాను, ఒక చర్చి గురించి. ఆ చర్చిలో ఒక పిల్లోడు అనారోగ్యమైతే అడ్మిట్ చేసి, నేను చెప్పాను కూడా జూమ్లో కూడా ఇది, అడ్మిట్ చేశారు ఆ పిల్లోడు. సంఘం అంతా చాలా భక్తిగలగా ప్రార్థన చేస్తున్నారు. ఆ యవనస్తుడు చచ్చిపోయినాడు. ఎంత ప్రార్థన చేస్తాడు. ఆ చర్చ్ ఏమైందంటే, దేవుడు ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, మేము ఎంత కన్నీటి ప్రార్థన చేసినా, ఎందుకు దేవుడు ఆ పిల్లోడిని కాపాడలేదని ఆ పాస్టర్, అక్కడ వచ్చిన పాస్టర్ ఎంక్వైరీ చేసినాడంట. ఎందుకు అట్లా అయింది అని. వేరే పాస్టర్, ఆ చర్చికి వెళ్ళే పాస్టర్, వేరే పాస్టర్, ఆ చర్చి పాస్టర్ బాధపడినాడంట. ఏంటో బ్రదర్, సంఘం అంతా చాలా దుఃఖంలో ఉంది, బాధలో ఉన్నారంటే. ఏమైంది బ్రదర్ అంటే, ఏమైంది బ్రదర్, మంచి పిల్లోడు, మరి ప్రార్థన చేశాను కూడా, ఎంత ప్రార్థన చేశాను బ్రదర్, ఎందుకో దేవుడు. అందుకే మా వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నారు, నమ్మడం లేదు దేవుడు స్వస్థపరుస్తాడు అనేది కూడా డౌట్ పడతాను అందరికీ అన్నప్పుడు. ఈ దైవజనుడు కొద్దిగా ఎంక్వైరీ చేశారంట. ఆ చర్చిలో సభల్లో పోయినప్పుడు, ఏ ఇంట్లో చనిపోయినాడో వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి మాట్లాడితే, ఆ ఇంట్లో ఎప్పుడూ కొట్లాటానంట, ఎప్పుడూ రగడలే, ఇద్దరు భార్యాభర్తలు. ఏ రోజు ఆ పిల్లోడు హాస్పిటల్ అడ్మిట్ అయినాడో ఆ రోజు పొద్దున్నే వాళ్ళ అమ్మ నిందంట, నువ్వు రాదురా అని, నువ్వు రాకుంటే మీరు రాడ్డ చచ్చిపోరానిందంట. అనంతపురం బాధలు చెప్తాను నీకు, ఎందుకురా నీ బతుకొనిందంట. అందుకే ఆ పిల్లోడు రాలే, మన ఆయనకి రాలే. నువ్వు అనుకుంటున్నావు కూర్చొని ఇష్టానుసారం మాట్లాడతాను నేను, ఎవడేం చేసుకుంటాడు. నీలో వచ్చే ప్రతి చెడు మాట, ఆలోచనలు వస్తాయి. కోపం రాజు నా బ్రదర్ మీద ఇలాంటి, అవి నాకు తెలిసిన అలా శత్రువు తెస్తానది అది. నేను ప్రేమించే తప్ప, అందుకే ఒక్కటే ఒక రుణం ఉండాలి, మనం ప్రేమించే తప్ప ఇంకేం ఉండకూడదు నాయన, ఏముండకూడదు. ఎంత తప్పు ఎవరు చేసిందో ఎప్పుడు కూడా లెక్క ఉండకూడదు మన దగ్గర. మన నోట్బుక్ తీసుకుంటే నువ్వు గుండెని టెస్ట్ చేసుకున్నప్పుడు ఏది ఉండకూడదు, ప్రేమ తప్పించి. నీకు అందుకే నేను ఇంత స్ట్రాంగ్గా ప్రీచ్ చేస్తాను, ఎందుకంటే ఇంక నుంచి నీకు ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు. రుణం ఎంత నష్టమైన పని. ఎవరు డబ్బు ఇచ్చేది నీకు, నాకు ఎవరు ఆస్తి ఇచ్చేది? నగ్నంగా అయినా ఆయన నుంచి నాకు ఆస్తి కాదా? ఈ లోకంలో వద్దో. ఎవరో నష్టం చేసినారో, ఎగరగొట్టారో, ఏం చేశారో, ఆశీర్వాదం పోండి, తీసుకోండి. ఆయన నగ్నంగా అయినాడు కాబట్టి ఆ ఆస్తి నాకు కావాలా, ఆయన రోగి అయినాడు కాబట్టి ఆ స్వస్థత నాకు కావాలా. ఇంకొకరికి ఏదో అన్యాయం చేసి అది చేసి ఇది చేసి ఏం చేసి అసలు ఎందుకు ఫైటింగ్స్ వస్తాయి చెప్పండి? వై ఫైటింగ్? ఐ మీన్ ఆల్రెడీ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద, ఐ మీన్ లైక్ సింహాసనం మీద కూర్చొని నాకు ఏం కావాలి, నాకు ఎవరు ఏం చేయగలరు, నాకు ఏ ప్రమోషన్ ఎవడిస్తాడు, నాకు ఎందుకు నాకు కొట్లాటలు? డబ్బు బ్రదర్, నీకు తెలుసు బ్రదర్, వాడు ఇట్లా చేసి నా ప్రమోషన్ని కొట్టేశాడు బ్రదర్, వాడయ్యా. ఎవడు ప్రమోషన్ ఇచ్చేది? అదే సాతాను పెట్టే కన్ఫ్యూజన్. ప్రమోషన్ ఇచ్చేది ఆయన, ఆస్తులు వచ్చేది ఆయన నుంచి. హ్యాపీగా ఉండండి, తీసుకోండి, హ్యాపీగా ఉండండి. కానీ నువ్వు కొట్లాట్లో, స్ట్రైఫ్లో, జలసి, తెలుగులో ఏమంటారు, ఏమంటారు తెలుగులో, కుళ్ళు, క్రోధము, కుచితము, ద్వేషము, అసూయ. నువ్వు సాతాన్ని ఎదిరించడంలా సాతానికి స్వాగతం పలుకుతాను. వాడు ఏం చేస్తాడో తెలుసా?
వాడు దొంగతనం తెస్తాడో, హత్య తెస్తాడో, ప్రతి నీచ కార్యం తెస్తాడో, నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాడు వాడు. దిస్ ఇస్ ట్రూత్ మా. నేను బైబిల్లో నుంచి మీకు చెప్తున్నా. నేను ఇది బోధించడంలా మీకు. వినండి జాగ్రత్త, ఎందుకంటే క్లియర్గా ఉండాలి ఈ టైంలో. నేను ఇది చెప్పడంలా ఇట్లుంది కాబట్టి నీ జీవితము ఇంకా దేవుడు నిన్ను స్వస్థపరచడని. నో, ఈ క్షణం కూడా నువ్వు ప్రభువా క్షమించు తండ్రి, నాకు ఇప్పుడే అర్థమైంది నాయన. అవును, ఎప్పుడు కొట్లాడ స్వభావం నాది. చిన్న మాట ఎవరోనంటే నేను వారికి విరోధంగా మాట్లాడతా. స్ట్రైఫ్ నా నేచర్. ఇంతవరకు చెడు చేశా, నీచంగా బ్రతికా, తల్లిదండ్రులు ఏడిపించా, స్నేహితులు ఏడిపించా, నాకు దినమంతా ఇదే ఉంటుంది ప్రభువా, క్షమించు ప్రభువా. ఈ క్షణం ఉందే నిన్ను పరిశుద్ధంగా చేసుకుంటాడు దేవుడు. ఆ క్షణమే నువ్వు సారీ చెప్పిన క్షణమే. నేను ఇది బోధించడం లేదు, దేవుడు నీకు ఇవన్నీ చేసా కూడా దేవుడు నీకు రోగం ఇస్తాడు. నో, ద మూమెంట్ యు సే సారీ గాడ్, లార్డ్ ఫర్గివ్ మై, ఆ క్షణం అందే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. మీరు నేను ఇంతవరకు చెప్పిన దాని మీద మీకు డౌట్ ఉంటుందని నాకు తెలుసు. అందుకే దేవుడు కూడా ఇట్లా డౌట్ పడే మనుషుల కోసం ఒక వాక్యం రాయించాడు బైబిల్లో, యోహాను సువార్త 5లో. ఇది చదవండి, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తానో. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయం 8 జాగ్రత్త వినాలి నాయన మీరందరూ. ఆ జూమ్లో ఉండేవాళ్ళు కూడా చదువు నేను తొందరగా. యేసు నువ్వు లేచి నడువమని, నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా 38 ఏళ్ళ నుంచి పక్షవాయు కలిగిన రోగం కలిగిన వ్యక్తి బెతస్తా కోనేరు దగ్గర ఉండే. యేసు ప్రభు అంటారు లేచి బెస్తర్ ఎత్తుకొని నడవమని, బెడ్ ఎత్తుకొని నడవమని నడిచాడు. నడిచిన తర్వాత ఏమైందంటే బాగైపోయి నడుస్తున్నాడు. 14వ వాక్యంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, చదవండి. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఎవరిని? స్వస్థత పడిన వ్యక్తిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. ఎవరు చెప్పిండు తెలుసా? ఇది నా యేసయ్య. ఎక్కువ కీడు, ప్రతి నీచ కార్యం. చెప్పలేరా? ఐ మీన్ చర్చిలో ఎందుకు రివైవల్ ఆగిపోతుందో? ఏ చర్చిలో స్ట్రైప్స్ ఇవి ఉంటాయో ఆ చర్చిలో స్వస్థతలు జరగవు. ఆ చర్చ వేరే ఉంటుంది. ప్రతి నీచకార్యం ఉంటుంది ఆ చర్చిలో. ఎందుకు తెలుసా? కొట్లాటలు, ద్వేషాలు, కలహాలు వద్దు నాన్న. మనకి దేవునికి స్వయాన పుట్టిన గర్భంలో నుంచి బయటకు వచ్చి ఉన్నాం. నువ్వు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను నేను. ఏం కావాలని నీకు నాకు? ఆల్రెడీ స్వర్గంలో కూర్చున్న జీవితం నీది నాది. అందుకే ఈ సంఘంలో ఏమన్నా తెలుసా? ప్రేమ. నా చిన్న సాక్ష్యం ఇది. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నన్ను ఎవరైనా తప్పుగా అనుకుంటా అంటారేమో అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో వై. ఎట్లంటే నేను చాలామంది చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటాను కొన్నిసార్లు. లైక్ బంగారు నువ్వు you are so much for me. Like నేను నాకు ఒకసారి అనిపిస్తుంది వీళ్ళు ఫూల్ అనుకుంటారా అనిపిస్తుంది. అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? నాకు వాళ్ళు వెళ్ళిపోయినా కనిపిస్తుంది. నేను ఇంత ఇదిగా మాట్లాడతాను, ధారాళంగా ఏమంటారు తెలుగు నాకు తెలియదు కానీ పదాలు ఎంతో నానా నువ్వు బంగారురా. లైక్ నువ్వు తల్లివరా, లేకుంటే బికాస్ దట్ అగాపే లవ్ ఈస్ దేర్ ఇన్సైడ్. వాళ్ళు పోయిన తర్వాత అనిపిస్తుంది నన్ను వీళ్ళు ఏమన్నా ఈడేట్ అనుకుంటారు అనిపిస్తుంది నాకు. అంటే అంకుల్ ఏమన్నా ఐస్ క్రీమ్ పూసారన్నా నాకు అంటారు కదా మన తెలుగు భాషలో. లేకుంటే ఏమన్నా ఇతనికి ఏమన్నా కావాలనా ఆశనా నా నుంచి? ఎందుకు నాకు అట్లా థాట్ వస్తుంది. నేనంటాను ఎప్పుడేమనుకున్నా సరే నీచ కార్యం నా జీవితంలో జరగడానికి వీల్లేదు. నాన్న అర్థమవుతుందా మీకు? ఎక్కడి నుంచి నీచ కార్యాలు వస్తున్నాయో, ఎందుకు హాస్పిటల్ నిండిపోతున్నాయి? వై క్యాన్సర్, వై పారాలిటిక్, వై కిడ్నీ ఫెయిల్, వై బీపీ, షుగర్, దిస్ థింగ్, దట్ థింగ్. వై యు నో? బికాస్ ఆఫ్
ఓపెనింగ్ డోర్స్ టు డెవిల్. అర్థమవుతుంది ఏమన్నా అసలు మీకు? డోంట్ గో. ఈవెన్ నీకు తెలుసా, నేను ఎప్పుడు ట్రై చేస్తుంటా, మా ఇంట్లో చెప్తుంటారు, నువ్వు ఎప్పుడన్నా కోపంగా చూస్తే వేరే ఉంటుంది నీ పరిస్థితి అని. చూస్తే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు జస్ట్ కీప్ మై ఐస్ లైక్ లైక్ బికాస్ దాట్స్ నాట్ గుడ్. నేను రానున్న దినాలు కోపం గురించి చెప్పాలా? కోపం ఈజ్ గుడ్ బట్ నాట్, అది వేరే ఉంది. నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, లైక్ చాలాసార్లు నా ఇంట్లో రిక్వెస్ట్ చేసుకుంటే నువ్వు కోపంగా చూడొద్దని. లైక్ చాలా ప్రయత్నం చేస్తుంటారు. దట్స్ వై ఐ లవ్ పీపుల్, దట్స్ వై ఐ యూస్ వర్డ్స్, సచ్ వర్డ్స్. ఏదో మేము ఐస్ క్రీమ్ పోయడమో క్రీమ్ పోయడమో కాదు. ఐ వాంట్ టు లివ్ లైక్ దాట్. ఐ వాంట్ టు బ్లెస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అందుకే ఇప్పుడు ఈడేట్ అనుకోద్దండి ఇట్లా మాటలు విని. బికాస్ ఐ నో ఈ నేచర్ ఉందనుకో, కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, తప్పులు పట్టడము, అది ఇది. భార్యలారా వినండి, డోంట్ డూ దాట్. భర్తలారా వినండి, డోంట్ డూ దాట్. నీచ కార్యానికి నువ్వు స్థలం ఇస్తాను అలా చేస్తే. యవనస్సులో నువ్వు అనుకుంటావు గట్టిగా మాట్లాడు, పోమా చేసబో. You are destroying your best future. Remember, talk to your wife with courtesy, your parents with courtesy. Yes మమ్మీ చెప్పు. ఈవెన్ వాళ్ళు తప్పు చెప్తున్నా కూడా ఎస్ మమ్మీ, ఎందుకంటే నేను శత్రువుకి ద్వారం తెరిచాను. టెల్ మమ్మీ, ఎస్ చెప్పు మమ్మీ, ఎస్ డాడీ చెప్పు డాడీ, ఎస్. నీకు ఇష్టం లేదనుకో ప్రేమతో చెప్పు, అయినా వినలేదనుకో దేవునితో చెప్పు, హృదయాలు మార్చి. నీకు నమ్మకం లేదు ఆయన మీద, నువ్వు అనుకుంటావు నేనేదో పాము మాదిరి పనిచేసి నా మమ్మీ డాడీ ఎదుట పామా అన్నట్లు ఆడితే నాకు అందరూ లోబడతారని. ప్రతి నీచ కార్యం నీ జీవితంలో నీ భవిష్యత్ అంతా ఆకర్షిస్తుంది. ఈ గబ్బుని తీసేకుంటే కదా ఈ అలవాటుని. నేను అందుకే ఆరంభంలో చెప్పాను, నాకు ఎందుకు ఈ విషయాలు ముందు ఎవరు బోధించలేదని. బోధించింది ఎంత బాగుంది నా జీవితం. క్రైస్తవ జీవితం చాలా ఆశీర్వాదపు జీవితం పిల్లరా. ఓకే ఇప్పుడు ముందుకెళ్దాం. ఎందుకు కోపంగా ఉన్నారంతా? యామ్ ఐ టీచింగ్ రాంగ్? యూ టెల్ మై చైల్డ్, యామ్ ఐ రాంగ్? అనుష, ఐఎమ్ నాట్ రాంగ్ నో. డూ యూ ఫీల్ దాట్? నో నో. ఆర్ యూ అగ్రీ విత్ మీ? యా, బికాస్ you are a weapon in the hands of God. This church is upon your shoulders in the name of Jesus. And you learn. ఇది నీకు అర్థమైందనుకో నేను చెప్పిండేది. నీ నీడపడే చచ్చిపోయిన లేపుకుంటాడు దేవుడు. నువ్వు నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి వానికి ఇవ్వకుంటే, దట్స్ మై ప్యాషన్. అందుకే యవనస్తులు పిలిచాను నేను. ఎందుకో తెలుసా, నీకు చాలా జీవితం, నాకు కూడా ఉంది మీతో పాటే. ఐఎమ్ నాట్ గోయింగ్ బిఫోర్ 100. డోంట్ డూ దాట్. హలో, బట్ యు హ్యావ్ గాడ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. డోంట్ డూ దిస్ సిల్లీ థింగ్. నీ ఫ్రెండ్స్ అందరూ అట్లా చేసేవాళ్ళు ఉండొచ్చు, మీ మమ్మీని పామ్ మాదిరి కరిసేవాళ్ళు. డోంట్ డూ దాట్. యూ టెల్ మమ్మీ వాట్ యు వాంట్ టు డూ. డాడీ టెల్ మీ, యు ఆర్ మై everything. After Jesus, my daddy, you are my everything. I tell you, your future will be successful and victorious and prosperous. ఊరికే హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అని చెప్తే సరిపోదు. అనుక్షణం నువ్వు హ్యాపీ ఇచ్చేవాడిగా ఉండాలా మీ ఇంట్లో. అండ్ ఐ టెల్ యూ మై చైల్డ్, అండ్ యువర్ లైఫ్ విల్ బి brighter and brighter every moment. Heaven will see and say, this man, this woman I need. Holy Spirit will be working along with you. ఓకే, సరే. ఇప్పుడు పాపం వలన అన్నప్పుడు వెంటనే ప్రతి రోగము పాపం వల్లే నా బ్రదర్? నో. ఇప్పుడు పోతా మోటార్ సైకిల్ స్కిడ్ పడ్డావు అనుకో, ఏం పాపం చేశాను బ్రదర్ చెప్పాను. నో. ఆల్ మీరు కిచెన్లో ఉండి సపోజ్ ఏమన్నా అయిందనుకో, అగ్గిపడి ఏమన్నా ఆయిల్ పడింది అనుకో, ప్రతిదాన్ని పాపంతో పోల్చొద్దండి. ఓకే,
ప్రతి అనారోగ్యం దానివల్ల కాదు వచ్చేది. ఓకే, సో అందుకని మీరు నేను ఏం చేయాలా? ఓకే, సో అన్ని రోగాలు పాపం వలన రావు, కొన్ని రోగాలు లైక్ కొన్ని ఇబ్బందుల వలన వస్తాయి. సో అన్ని రోగాలు దాంతో పోల్చకండి. ఓకే సరే, కానీ యాంగ్రీ, జెలసీ ఇవన్నీ ఉంటే మ్యాక్సిమం నువ్వు రోగాలకు ద్వారం తెరిచినట్లే. అందుకే నిర్మలమైన జీవితం కలిగి ఉండండి. ముఖ్యంగా ఇంట్లో, బయట బాగుంటాం మనం. నా అనుభవంతో చెప్తున్నా, బయట పోయినామనుకో చెడ్డగా ఎవరు అనుకోకూడదని చెడ్డోడినైనా కూడా మంచి యాక్టింగ్ చేసాం కదా. బట్ ఇన్సైడ్ భార్యలు కూడా అంతే. భర్తలే అనుకోద్దండి, బిందు నువ్వు ఎప్పుడు భర్తలు అనుకుంటాడో కాదు, భార్యలు కూడా అట్లా వాళ్ళు ఉన్నారు చాలామంది. లోపల బాగుంటారు, అంటే బయట బంధువులతో అంతా బాగుంటారు, ఇంట్లోకి వచ్చేళ్ళకి భర్తని సరిగ్గా చూసుకోరు, చెడ్డగా మాట్లాడతారు, నిరుత్సాహపరుస్తూ అంటారు. నువ్వు డోర్ తెరుస్తున్నావు. ఇంకా భర్తలు మీకు తెలిసిందే, అలా చేయొద్దండి. పిల్లలు అలా చేయొద్దండి. బంధువుల గురించి ఒక మాటలో చెప్పాలంటే నోట్లో చెడ్డ రానికండి. కోపం, దేశం ఇవన్నీ వద్దు నాయన, అవన్నీ ప్రతి నీచకార్యం. ఓకే, ఆ తర్వాత 3వ పాయింట్, సాతానికి ద్వారం తెరిచే విధానం నీ లైఫ్ స్టైల్ ద్వారా. ఇప్పుడు చూడండి, చాలామంది మనం పరిశుద్ధంగా జీవించాలి పిల్లలు, మనం పరిశుద్ధులం కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధులం కాము ఇంకా మనము ఆల్రెడీ పరిశుద్ధులము, అందుకే దేవుడు పరిశుద్ధంగా జీవించమంటాడు. అర్థమవుతుందమ్మా నీకు? సో అందుకనే చాలామంది ఈ విధంగా కూడా డోర్ తెరుస్తారు. తాగుడు, సిగరెట్ తాగడము, క్రైస్తవులు. నువ్వు డోర్ తెరిచి మళ్ళీ దేవుడు అనారోగ్యం ఇచ్చాడంటే ఏం న్యాయము? కొంతమంది అంటారు, బ్రదర్ తాగలేక ఉండలేను బ్రదర్ అని. నేను వాళ్ళకి చెప్తా అంటాను, నువ్వు గన్ను పెట్టుకొని నీ నెత్తి మీద తాగితే కాల్చేశానంటే నువ్వు తాతావా? తాగడు కదా, తాతారా? కానీ నీకు తెలియకుండానే గన్ను పెట్టినాడు వాడు. ఈ గన్నన్నా వేరే, వాడు పెట్టిన గన్ను నీకు గుంతకు తీసిపోయేంత వరకు విడిచిపెట్టాడు. నేను చెప్పలేదు, సారీ, నాకు కోపం చూడొద్దండి. యోహాను సువార్త 10:10 చూసుకుని కాలండి పోయి. వాడు వచ్చేది అందుకే, దొంగతనమును, హత్యను, నిన్ను నాశనం చేసేలా. ఎందుకు తాగుతున్నావు? ఎందుకు సిగరెట్ బీడీలు తాగుతావు? ఎందుకు చెడ్డ అలవాట్లు పోతాను? అవన్నీ చేయకూడదు. ఓకే జాగ్రత్త గినెంలారా. ఆ తర్వాత 4వది ఉంది ఒకటి, ఇది కొద్దిగా చెప్పనియండి, దీంట్లో నేను కూడా ఇరుక్కోండి. వినండి జాగ్రత్తగా, ఏందో అది జూమ్ వాళ్ళు కూడా జాగ్రత్త తినాలా. నాకు తెలుసు టైం అవుతుందని, కానీ వినండి. అదేమో తెలుసా? ఆరోగ్యం గురించిన కాన్షియస్నెస్, ఆరోగ్యం గురించిన కాన్షియస్నెస్. దీంట్లో చాలాసార్లు మనం ద్వారం తెరిచేస్తా అంటాం. బ్రదర్ వినాలి మీరు జాగ్రత్తగా. సపోజ్ ఏం ద్వారం తెరుస్తాం? ఈరోజు నేను కూడా మధ్య మధ్య వీడియో చూసా అంటే, కొద్దిగా అప్పుడప్పుడు ఎవరో పంపిస్తాను చూసా అంటే కొద్దిగా అలవాటు అయిపోయింది. ఏమో వీడియో, ఆ వీడియోలో నాకు మళ్ళీ అర్థమైంది, దేవుడు నాకు చెప్పింది ఏంటంటే దాని జోలికి పోతున్నావు, ఖరాబ్ అయిపోతుంది పరిస్థితి అని. ఏంటది? ఇప్పుడు ఈ వీడియోలు మీరు చూస్తే ముఖ్యంగా ఒక అతను అంటున్నాడు ఉప్పే తినద్దని, ఇంకో అతను అంటున్నాడు అసలు నువ్వు చక్కెరే తినొద్దనే, ఇంకోటి వచ్చి అంటున్నాడు దోశలు తింటానవా, ఇడ్లీలు తింటానవా, ఫినిష్ పన్నావు అని. దోశలు వద్దు, ఇడ్లీలు వద్దు, బియ్యం వద్దు, రొట్టెలు తింటాం మనం. ఇంకోటి అంటారు రొట్టెలు తింటానవా, రొట్టె తింటే అంతే నువ్వు. ఇంకోటి వచ్చి అంటాడు నీళ్ళు తాతానవా, చల్లనీళ్ళు. ఇంకోటి వచ్చాడు వేడి నీళ్ళు తాతానవా. కొద్ది రోజులు పోతే నువ్వు గాలి పీల్చుకుంటావా, నువ్వు ఫినిష్ అనే దినాలు వస్తాయి కదా. ఒకడు వచ్చి అంటాడు మీట్ తినద్దండి, మాంసం తింటానవా. ఇంకోటి వచ్చి అంటాడు గుడ్లు తినద్దండి. ఇంకోటి అంటాడు మాంసం తినడం లేదా, గుడ్లు తినడం లేదా. గుడ్లు తినాలి రోజు. గబ్బు అయిపోతుంది జీవితం వాళ్ళు జోలికి పోతే. అది కూడా మనం ద్వారం తెరుస్తాను. రామంజీ బ్రదర్, నిజం బ్రదర్, కావాల్సింటే 1 తిమోతి 4వ అధ్యాయం తీయండి, మీరు చదవండి. మొదటి తిమోతి 4వ అధ్యాయం 1 నుంచి ఫాస్ట్గా చదువు నేను చదవండి. అయితే
రావడం లేదమ్మా, మా ఈ సౌండ్ రావడం లేదండి, ఎందుకు ఆన్ ఉందంటమ్మా? ఓకే, వేరే మైక్, ఓకే ఏదిమా మొదటి తిమోతి కదా, ఓకే నేను చదువుతాను, అది మీ దాంట్లో రికార్డ్ పోవడం లేదంటమ్మా. ఓకే, మొదటి తిమోతి. నాన్న ఈ ఫ్యాన్ వేస్తే మేలేమో నాన్న. మొదటి తిమోతి 4 ఈనండి జాగ్రత్తగా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలందు దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏంలో భ్రష్టులు అవుతాం? విశ్వాసంలో. ఓకే, ఈనండి జాగ్రత్తగా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు, ఎవరైనా పెళ్లి చేసుకోవద్దంటే అది ఎవరి బోధ? దయ్యముల బోధ. ఇంకా నేను జాగ్రత్తగా, సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటి తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్థుతులు చెల్లించి, వింటున్నారా? కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నెడల ఏది నిషేధింపదగినది కాదు, ఏలైనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. హలో, అర్థమవుతుందా? ఏది తిన్నా తాగినా నేను దాన్ని ఆశీర్వదించినప్పుడు అది పవిత్రం చేయబడుతుంది. కానీ నువ్వు ఇది తినకూడదు, అది తాగకూడదు, అది ఇది అంటే నువ్వు విశ్వాసాన్ని వదిలేసి వాళ్ళ వెనకాల పడతాన్నావు. అయ్యో ఇది తిన్నాను అందుకని అనారోగ్యం వస్తుంది. వింటున్నారా నేను ఏం చెప్తున్నాను? అది తినలేదు అందుకని అనారోగ్యం వస్తుంది. అందుకే ఈ చెత్తనంతా తీసి బుట్టలో పడేసేయండి. జ్ఞానం ఉండాలా, కానీ ఇది ఉండకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు. సున్న ఏడ పెడుతున్నాడు వాడు? సున్నం పెడుతున్నాడు అంటారే, ఆ టైంలో ఏడ పెడుతున్నాడు? మన విశ్వాసానికి పెడుతున్నాడు. మన శరీరంలో ఆరోగ్యం ఉండేది ఏ కారణము? ఆయన తిన్న దెబ్బల చేత. ఈ తినే తిండి మీరు ఏం చేస్తున్నారు? ఆశీర్వదిస్తున్నారు. అది ఏం చేయబడుతుందంట? పవిత్రపరచబడుతుంది. కృతజ్ఞతతో తిన్నప్పుడు నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చెత్తనంత పడినందుకు మైండ్ అక్కడిక్కడ ఇక్కండి. చూడండి, ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ ఉంది ఇంకా. అదేంటంటే సింపుల్గా చెప్పి ముగిచేస్తాను. యూ గాట్ టు యాక్ట్ ఆన్ యువర్ ఫెయిత్. నువ్వు నీ విశ్వాసంతో పని చేయాలను, యాక్ట్ చేయాలి, యాక్షన్ చేయాలా. యాక్షన్, నీ విశ్వాసాన్ని యాక్షన్లో పెట్టాలా. 5వ పాయింట్. నువ్వు ఆరోగ్యంలో తెచ్చుకునే దానికి ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఉదాహరణకు చెప్పండి, నేను తొందరగా ముగిస్తాను, ఇది అయిపోయింది చిన్న పాయింట్. అయితే వినండి, ఇప్పుడు సపోజ్ ప్రార్థన చేయించుకున్నావు ఇడా, లేదంటే నువ్వే ప్రార్థన చేసావు ఇంట్లో. అమ్మ వింటున్నారా? ప్రార్థన చేసిన తర్వాత లేచి మళ్ళీ బెడ్ మీద పడుకొని జ్వరం వస్తుంది, కాళ్ళు లేపలేను, కాళ్ళు కదపలేను, ముఖ్యంగా బైబిల్ చదువుకోలేను బ్రదర్. ఏమ్మా బైబిల్ చదవలేదు? లేదు, ఈ జ్వరం వస్తాను. ప్రార్థన అయితే చేసుకున్నావు 15 నిమిషాలు. ఆ తర్వాత ఎందుకు బెడ్ మీద పడుకున్నావు? అదే జ్వరము. ఏం ప్రార్థన చేసుకున్నాను? గద్దించావు దాన్ని, బొమ్మన్నావు దాన్ని, వాక్యం చెప్పాను, మళ్ళీ పోయి బెడ్లో పండుకుంటే చేయకూడదు. అది యాక్షన్ ఉండాలా, గద్దించాలి దాన్ని. ఆ తర్వాత పని చేయను, వానికి చూపిద్దు, ద్వారం తెరచకూడదు, వాడిని ఎదిరించాలా. ఇది కూడా పద్ధతి, వాడిని ఎదిరించే పద్ధతి. నువ్వు విశ్వాసంలో ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ పోయి పడుకున్నట్లా. 2వది, చాలామంది చెప్తారు నేను మందులు మానేస్తారు, చాలామంది మెడిసిన్ మానేస్తారు, చాలామంది మందు వారు. సీనిత కానీ అందరూ ఆ పని చేయొద్దండి. నేను అది అందరూ చేయమని చెప్పను. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు విశ్వాసం తెచ్చినప్పుడు, అంతేగాని ఇప్పుడు 5 ఏళ్ళ పిల్లడు 15 ఏళ్ళ వాని మాదిరి బరువు మోస్తానంటే అవుతుందా? ఏమవుతుంది? కాలు చేతులు ఇరిగిపోతాయి, అంతే కదా. 15 ఏళ్ళ పిల్లడు ఈ స్పీకర్ మోస్తాడు, 5 ఏళ్ళ పిల్లడు మోస్తే ఏమైతే మిందేసుకుంటాడు. అట్లా క్రియల్లో మందులు కూడా మానేసేది ఒక మంచిది, కానీ అందరూ చేయకండి. నేను చెప్పను మీకు చేయమని, కానీ ఒక చిన్న సలహా ఇస్తా. అదే సర్వం అనుకోకుండా ప్రయత్నం చేయండి, కొద్దిగా తగ్గించేదానికి. ఎందుకంటే నాకు కీర్తన చెప్తుంటాడు, మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నేను ఇది మీకు ఇదిగా చెప్పడంలా, ఇది పాపం అని చెప్పడంలా మీకు. ఇది ప్రతి మెడిసిన్తో కూడా అనవసరం నష్టమే, దాంతో అలవాటు వేసుకునే, కానీ కొద్దిగా దాంట్లో యాక్షన్లో అది పెట్టాలి. ఓకే, నేను దాన్ని సీరియస్గా తీసుకోవద్దండి, మీ ఫెయిత్ అది. వాళ్ళ మాట వీళ్ళ మాట వదిలేయకండి, మీరు వదిలేయకండి. మీరు దేవుళ్ళో బాగా ఎదగండి,
5 ఏళ్ల పిల్లోడు బరువు ఎత్తాడు, 15 ఏళ్ల పిల్లోడు ఎత్తినట్లుగా 15 ఏళ్ళు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా అవసరం చాలా, నువ్వు యాక్షన్లో పెట్టడం పిల్లరా. ఓకే, సి ఇది చాలా ఇంపార్టెంట్ కూడా పిల్లరా. నువ్వు ఏదో ఈజీగా తీసుకోవద్దు. నువ్వు అనారోగ్యం గద్దించి ప్రార్థన చేసిన తర్వాత మ్యాక్సిమం నువ్వు పోద్దు, మళ్ళీ బెడ్ మీదకి ట్రై చేయి, అట్లా అలవాటు చేసుకో. రోజు రోజుకి నీ చేంజ్ అవుతుంది అది. మీరు బైబిల్లో చదివితే కొంతమంది దైవజనులు స్వస్థత వరం కలిగిన వాళ్ళు, జాన్ జీ లేక్ కానీ స్మిత్ విగిల్సత్, మీ స్మిత్ విగిల్సత్ ఎవరో చదివారా? ఆయన స్వస్థతలకి మీరు చూస్తే మీరు పారిపోతారు ఆయన చర్చిలో ఉండగిన. చిన్న సాక్ష్యం చెప్తానండి. ఒకసారి ఒక ఆమె తీసుకొచ్చారు ఆయన దగ్గరికి ప్రార్థన కోసము. చచ్చిపోయినట్లుంది అనుకున్నాడంట. మొత్తానికి ఆమె ఏలు కదులుతుందంట, కదులుతా బతుకుంది అనుకుని ప్రార్థన చేశాడు. స్మిత్ విగిల్స్వర్త్ ప్రార్థన చేసి ఆమె చచ్చిపోయింది ఏమని చెప్పి ఆమెను తీసి శవాన్ని లాగినాడంట. బెడ్ మీద నుంచి తీసుకుని పోయి గోడ కతికించాడంట. లేయేసు నామంలో చచ్చిపోయేదానికి వీల్లేదు నువ్వు అని గద్దించి రోగాన్ని, ఐ మీన్ లైక్ మరణాన్ని దూరం పాయేస్తున్నావు, మరణపాత్మ రా బయటికి వాపస్ రా అన్నాడంట. అని ఇడిచిపెట్టాడు. ఆమె దబాలని శవం కింద పడిందంట. కింద పడితే మళ్ళా తీసుకుని గోడకు పెట్టాడంట. అట్లా ఒకసారి కాదు, ఆయన సాక్ష్యాలు చదవండి మీరు. చచ్చిపోయిన ఇడిచిపెట్టాడు ఆయన బెడ్ మీద. బతుకున్న నువ్వెందుకు బెడ్ మీదకి ఎక్కుతావు? లేచాను, ఆమె లేచింది. ఆమె రెండోసారి అట్లా వేసి ప్రార్థన చేశానట్లే తగ్గడం మొదలుపెట్టిందంట. ఓకే గుడ్, కూర్చోపో అన్నాడంట. వాళ్ళందుకే విశ్వాసంలో చాలా బలమైన వాళ్ళు వాళ్ళు. ఆయనకు కూడా ఒక రోగం ఉండింది పాపం. స్టార్టింగ్లో స్టోన్స్ ఉండేది కిడ్నీలో, ఐ మీన్ ఏడో స్టోన్స్ ఉండేది బాడీలో, అతనికి బ్లాడర్లో అనుకుంటా. ఐ మీన్ రక్తం కారేది, సీట్లు బ్యాడ్ ప్యాంట్ ఉందో నానిపోయేది రక్తంతో. భయపడేవాడే కాదు ఆయన. స్మిత్ విగిల్స్వర్త్ లేదు నాకేదే చంపి పడేసేవాడు. అర్థమైందా మీకు? చాలా అవసరమైంది. నేను మీకు ఒక బుక్ పంపించి, అథారిటీ ఆఫ్ ద బిలీవర్ అని. ఎంతమంది చదువుతున్నారు తెలియదు. దాంట్లో ఆయన కూడా ఒక సాక్ష్యం మంచిగా నాకు నచ్చింది. ఆయన ఒకసారి పనికి పోయొచ్చి, పెయింట్ పనికి పోయొచ్చి పడుకుంటాడు. ఏం పడుకున్నామంటే, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను పడిపోయినా, నేను పోలేని పనికి అనంట. భార్య మంచి పని చేసింది. భార్య ఆయన్ని లేపి ఈపుని వేసుకొని రూమ్ అంతా తిరిగిందంట. వేసే తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, చెప్పు అని. చివరికి ఆయన అలా చేస్తున్నప్పుడే బాగైపోయాడు. కెన్నెత్ కోపలా నిన్న వారం కూడా చెప్పా, ఒకసారి ఇట్లే జరిగింది ఆయనకి. ఫ్లూ ఏదో వచ్చింటే 527 సార్లు గట్టిగా అరుస్తూనే ఉన్నాడు, వేసే తిన్న దెబ్బలు నాకు స్వస్థత లభించిందని. ఇవన్నీ క్రియల్లో వస్తాయి పిల్లరా. మీరు నేను యాక్షన్లో పెట్టాలా? వినండి, జస్ట్ చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. వినండి. హలో, ఎందుకు? ఆరంభంలో నేను ఇదే చెప్పాను మీకు, అంతంలో ఇదే చెప్పి ముగిస్తాను. మీరు కళ్ళకు కనపడేదే సమస్తం అనుకుంటా ఉంటే మీరు ఆత్మీయంగా నడవడం కష్టమవుతుందేమో. మీ తెలుసా మా సిస్టర్, వినండి, నా చుట్టూ దూతలు ఆవరించున్నారు, ఇది నిజం. దీని మీదే బ్రతకాల మనం, వెళ్ళి చూపుతో కాదు. కనపడేది, వినపడేది, టేస్ట్ అయ్యేది, అదే పంచేంద్రియాల మీద కాదు మనం బ్రతకాల్సిందే. అది అవసరం కొంతవరకు. యాక్చువల్గా నేను ఇప్పుడు కూర్చున్నాం, దూతలు మనతో ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. వాళ్ళు పని చేస్తున్నారు పిల్లరా. మీరు ఇలా కూర్చొని మాట్లాడడానికి కారణము పిల్లరా, మీ ఆత్మలో పని జరగడానికి కారణం పరిశుద్ధాత్మతో పాటి దూతలు కూడా మీ శత్రువులు, మీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తుంటారు వాళ్ళు. ఇది నువ్వు ఎప్పుడు నమ్మాలా? ఇది నీతో జరుగుతుంది. నీ ఇంట్లో దూతలు, అనుక్షణం దూతలు నిన్ను విడిచిపెట్టరు. మిలియన్స్ ఆఫ్ ఏంజిల్స్ ఆర్ వర్కింగ్ విత్ మీ. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు, ఏ ప్రార్థన చేసినప్పుడు వినండి జాగ్రత్తగా, వెంటనే పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యం రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏమడిగినా యేసునామములో ఇస్తానన్నాడు ఆయన. నువ్వు అడిగినప్పుడు యేసుప్రభువు అడిగినట్లే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. దూతలు పని చేయడం మొదలు పెడతారు. ఇది నువ్వు చూడాల్సిందే. నువ్వు అన్నావనుకో, ఇంతవరకు ఏం కాలా, వెంటనే ఆగిపోతారు వాళ్ళు. హోలీ స్పిరిట్ అండ్ ఏంజిల్స్ విల్ స్టాప్. ఎంత సామర్థ్యం ఉందో నీకు నాకు. నువ్వు అన్నావు అనుకో, ఏం జరగడం లేదు, ఎంత ప్రార్థన చేసినా కూడా నాకు బాకాడంలా. నువ్వు ఈ పంచేంద్రియాలని బట్టి నీకు జరుగుతానే చూసి బట్టి నువ్వు జీవిస్తా అంటే నువ్వు సామర్థ్యంగా ఉండలేవు ఆత్మీయ లోకంలో.
నువ్వు సాధించలేవు, దేవుడు ఇచ్చేటువంటి తీసుకోలేవు. సో అందుకే యాక్షన్ చాలా అవసరం. నువ్వు ఏ క్షణమైతే ఈ మాట చెప్తావో ఏం జరగడం లేదని, ఆ సమయంలోనే నీ ప్రార్థన ఆగిపోతుంది, నీ జవాబు ఆగిపోతుంది. జాగ్రత్త వినండి, జస్ట్ ముగించే ముందు జాగ్రత్త వినండిరా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ క్షణమందే ఆత్మీయ లోకంలో శాంక్షన్ అయిపోతుంది. అదే ఆల్రెడీ యేసుప్రభు అన్ని ఇచ్చాడు కాబట్టి, తండ్రి ఇది అన్నప్పుడు, యేసు నామంలో అన్నప్పుడు ఆ క్షణమందే నీకు ఆన్సర్ రిలీజ్ అయిపోతుంది. అయితే చాలాసార్లు వినాలా, ఆత్మీయ జీవితం నుంచి భౌతిక లోకంలోకి వచ్చేదానికి అడ్డంకులు వస్తుంటాయి, టైం పడుతుంది కొన్నిసార్లు. ఉదాహరణకి ఎవరికైనా రక్షణ గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, దేవుడు పని మొదలు పెట్టేశాడు ఆ వ్యక్తి మీద. చాలాసార్లు ఆ వ్యక్తి చర్చికి రాకపోవడం, బైబిల్ చదువుకోవడం లాంటి ఇంకా విరోధంగా మాట్లాడడం చూసినప్పుడు అనుమాన పడకండి, పని జరుగుతోంది. ఆత్మీయలోకంలో వెంటనే పని మొదలవుతుంది. దూతలు, దేవుని ఆత్మ అందరూ పనిలో ఉంటారు. ఎందుకంటే ఆ వాక్యం నువ్వు చెప్పిండేది, నువ్వు ఆజ్ఞాపించి ఉన్నావు. ఏం చేయాలో తెలుసా? పంచేంద్రియాల మీద ఆధారపడక ఇది జరుగుతోందని నమ్మి నేనేం చేయాలా? రెండోసారి ఎప్పుడు అడగద్దండి. సపోజ్ ఆరోగ్యం గురించి అన్నారనుకోండి, ఏసయ్య తిన్న దెబ్బలు నాకు స్వస్థ లభించింది తండ్రి, ఈ అనారోగ్యానికి నాలో స్థలంలో ఏ స్థలంలో దూరం పోమని ఆజ్ఞాపిస్తున్నా అని చెప్పిన తర్వాత టైం లేదు కానీ నాకు వాక్యం చూపించేకి యేసుప్రభు కూడా అలా చేశాడు. రెండోసారి యేసుప్రభు ప్రార్థించలే, ఒక గుడ్డను తీసుకుని పోయినాడు, బాగా చేస్తాడు, ఊరికే ముట్టడం జరిగింది ఆ వ్యక్తిని. రెండోసారి ఈయన జాగ్రత్తగా మనం రెండోసారి అడగకూడదు, ఏ దాన్ని కూడా రెండోసారి అడగద్దండి. ఒకసారి అడిగిన తర్వాత రెండోసారి అడిగినా అంటే ఏమని అర్థము? నువ్వు నమ్మడం లేదని అర్థం, నీకు ఇచ్చాడని. అందుకే ఒకసారి అడిగిన తర్వాత రెండోది చేయాల్సింది ఏమంటే, వినండి, దాన్ని గద్దించడం మొదలుపెట్టండి, అనారోగ్యాన్ని. అది కాకుండా మూడోది ఏం చేయాలంటే, గద్దించడంతో పాటు నేను అన్య భాషలో వచ్చిన వాళ్ళు అన్య భాషలో ప్రార్థన చేసి దేవుడిని అడగండి, ఎందుకు డిలే అవుతాండేది, ఏమన్నా ఎక్కడన్నా పొరపాటు ఉందా, లేదంటే ఇంకా నేను ఏమన్నా చేయాలా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బ్రదరు మంచి హీలింగ్ గిఫ్ట్ కలిగిన వాళ్ళు, బాగా వరాలు, దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన ఒకరోజు ఇలాగే అంత ప్రీచింగ్ అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. అందరూ చెప్పాడు, చూడండి గుడ్డోనికి కళ్ళు వస్తాయన్నాడంట అని. నిజంగా ఒక వ్యక్తి రమ్మంటే ఒక వ్యక్తి వచ్చాడు, యవ్వనస్తుడు, వాడికి ఒక కళ్ళు లేదు, ఒక కన్ను ఉన్నాయి. సరే, ఆ ప్రీచరు ప్రార్థన చేశాడు, కళ్ళ మీద చేస్తున్నాలో కళ్ళు తెరుచుకో అని చెప్పేసి, తెరుచుకో అని చెప్పి మరి ఎన్ని ఏళ్ళు అన్నాడంట. ఆయన అన్నాడంట, నాకేం కనపడడం లేదని. అందరూ చూస్తున్నారు, ఈయన కనిపించి ఎందుకు కళ్ళు రాలేదని. మంచి హీలర్ ఇతను. మళ్ళా రెండోసారి ప్రార్థన చేశాడు, మూడోసారి ప్రార్థన చేశాడు, ఏం కావడంలే. సరే, ఈ ప్రాసెస్ చెప్పాడ, ఈ వ్యక్తికి యేసుప్రభు ఖండిస్తాడు. యేసుప్రభు ఆల్రెడీ ఆరోగ్యం ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఇంకా కళ్ళు వస్తాయి, మీలో ఎవరైనా అనుమాన పడుతుంటే వెళ్ళిపోవచ్చు అని. ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారంట. మీరు నమ్మే వాళ్ళైతే ఉండండి ఈడని, మేము ఇంకా ప్రార్థన చేయాలన్నాడంట. ప్రార్థన చేస్తా ఉన్నాడు, రావడంలా. చాలాసార్లు అరగంట అయిపోయింది. దేవుణ్ణి అడిగాడండి ఇతను, ప్రభువా ఏంటి సమస్య? అన్య భాషల్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ప్రభువా ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఎందుకు జరగడం లేదని. ఏమన్నాడు తెలుసా దేవుడు? నువ్వు స్వస్థత అడుగుతున్నావు, స్వస్థత అవసరం లేదు ఈ వ్యక్తికి కావాల్సింది అద్భుతం అన్నాడంట దేవుడు. ఎందుకంటే స్వస్థత ఎవరికి? అనారోగ్యం ఉంటే స్వస్థత. వీడికి అడుగు ఏమైందో కన్నుకి అన్నాడంట. వీడి కన్నే తీసేశారంట చిన్నప్పుడు. అంటే లోపల రెటినా ఏం లేదు, వీడికి సరుకు ఏం లేదు లోపల. స్వస్థతే చేస్తాను నేను. అప్పుడు దేవుడు అనంట, నువ్వు మిరాకిల్ కావాలని చెప్పి అన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి చేయబెట్టానంట, యేసు నామములో కన్ను పుట్టును గాక, ఈ అద్భుతం జరుగును గాక అంటూనే కొత్త కన్ను వచ్చింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? మీకు జవాబు రాకుండా ఉందనుకో, స్టార్ట్ ఇన్ టంగ్స్, ఆస్క్ గాడ్, లార్డ్ వై డిలే, బట్ డోంట్ డౌట్ పడకు. ఇప్పుడు ఆరోగ్యం గురించి నేర్చుకున్నాం 5 పాయింట్స్. నువ్వు ఆరోగ్య విషయంలో ఒకసారి అడిగిన తర్వాత రెండోది గద్దిస్తున్నావు, ఆ తర్వాత మూడోది టాక్ ఇన్ టంగ్స్. దేవుని అడుగు, ఎందుకు ప్రభు అని. బాగా ఎక్కువ టైం గడుపు. ఆ అనారోగ్యం పోయేంత వరకు ఇడిచిపెట్టదు, అది ఉండడానికి ఉండలేదు. 4వది అతి ముఖ్యమైన పాయింట్ చెప్తున్నా, 2 నిమిషాలు నేను ముగిస్తా, ప్రారంభం చేస్తాను. జాగ్రత్త వినండి. ఎక్కువగా వాడిని గద్దించేసావు, వాని వెనకాల పడద్దు ఇంకా. ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా? ప్రైజ్ గాడ్, దేవుడు చేసిన కృతజ్ఞతలు చెల్లించుకో.
నీ శరీరం నిండా ఆరోగ్యం ఉండేది చూడు, నీ శరీరంలో దేవుని సామర్థ్యం ఉండడం చూడు, దేవుని మహిమ నీ మీద ఉండడం చూడు, కృతజ్ఞతలతో మునిగిపో. ఇది యాక్షన్లో రావాల్సింది. నా 5వ పాయింట్లో ఈ 4 పనులు నువ్వు చేయడం మొదలుపెట్టు. డోంట్ ఆస్క్ ట్వైస్, రెండోసారి అడగద్దు. దాన్నే కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టు. ప్లస్ గద్దించు వాడిని. నీకు ఎప్పుడైతే గద్దించాలనిపిస్తుందో గద్దించు వాడిని. 4వది టంగ్స్లో ఎక్కువ మాట్లాడి రెవల్యూషన్ అడుగు. ఎందుకంటే చాలాసార్లు ఏంటి సమస్య అర్థం కాక మనము స్వస్థత అంటాం. కొంతమందికి కొన్ని అవయవాలు ఉండకపోవచ్చు, కొంతమందికి ఏదో ఉండొచ్చు ప్రాబ్లం, మీకు దేవుడు బయలుపరుస్తాడు. సో ఇది స్వస్థత గురించిన మీకు 5 విషయాలు పిల్లరా. లాస్ట్లో దేవుడు ఎప్పుడు నువ్వు నన్ను స్వస్థత ఉండాలని కోరుకుంటాడు, మర్చిపోకండి. దేవుడు ఎప్పుడు రోగమీడు. ఈ 5 విషయాల్లో నీకే ఏముంది? ఫస్ట్ యూ హ్యావ్ ఏమన్నా నేను ఫస్ట్ పాయింట్, గాడ్ గేవ్ us నీ చేతిలో కంట్రోల్ ఉంది. రెండవది ఆయన ఆల్రెడీ చేసేసాడు. మూడవది He has given అథారిటీ authority. పవర్ నీ దగ్గర నా దగ్గర ఉంది. నాలుగోది You have to resist the devil. డోర్ తెరవకండి. అది చాలా ముఖ్యం. మిగతా పాయింట్స్ మనము ఏ చర్చలో చేస్తూనే ఉన్నాం. 4వ పాయింట్ జాగ్రత్త. అత్త మామ ఎవ్వరి గురించి కూడా, అల్లుళ్ళు వాళ్ళు వీళ్ళు బంధువులు, డోంట్ టాక్ ఈవిల్ అబౌట్ ఎనీ పర్సన్. డోంట్ ఎవర్ డూ దాట్. నీకు ఎవ్వడు చెడు చేసినా చేసుకోలే. బ్లెస్ చేయవాళ్ళని, మేల్ చేయవాళ్ళకి, ఊహల్లో కూడా రానీకు, ముఖ్యంగా నోట్లో రానీకు. భార్య పిల్లలు ఏమనంటే చెప్పు స్టాప్. ఎవరైనా దగ్గర పోయినారనుకోండి, ఎవరి గురించి అయినా చెప్తారనుకోండి, ఆ బ్రదర్ ఇట్లా, ఆ ప్రీచర్ ఇట్లా అంటే వినొద్దంటే మసాలా దోశ ఉన్నట్లుంది సార్ చెప్పని లేచిపో నా నుంచి. ఏం బ్రదర్ నాకు వద్దు అట్లా అటువంటి బ్రదర్. లేదు అతను అట్లా వాడు. క్రిస్టియన్స్ దగ్గర ఇవే వచ్చేది, ఆయన అట్లా వాడు. నో నో ఐ డోంట్ వాంట్. నా ఇంటిని ఏమై తెలుగులో ఏమది, ప్రతి నీచ కార్యంతో నేను నింపుకోను. నా పిల్లల జీవితాన్ని నీచత్వంతో నేను నింపను. నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. నాకు నా పిల్లల జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా రాబోయే భవిష్యత్తుని నీచ కార్యాలతో నింపను. నేను చేయను ఆ పని, నాకొద్దు. ఇంతవరకు ఒకవేళ మీరు నేను అలా చేసినా ఇక్కడ లేకముందే సారీ చెప్పండి. ప్రభా, అత్త గురించి, మామ గురించి, భార్య గురించి, భర్త గురించి, ప్రభా ఇట్లా చేశాను ప్రభా, వద్దు ప్రభా, నా ఇంటిని నేను నీచత్వంతో నింపుకోను ప్రభా, పాపంతో నింపుకోను, క్షమించు ప్రభా అంటే ఆ క్షణం మీద క్షమిస్తాడు. ఇటు నుంచి పోయిన తర్వాత భయపడకండి, బతకగలం మనం, ఆ జీవితం జీవించగలం. ఏదైనా పొరపాటు అయినా కూడా సారీ చెప్పండి, విశ్వ ప్రయత్నం చేయండి. అలా చేయకూడదు అసలు కదే. ఆ మాటలు మాట్లాడుతుంది. 5వది యాక్షన్లో పెట్టండి. మీ విశ్వాసాన్ని యాక్షన్లో పెట్టండి. అర్థమైందా? ఆత్మీయ లోకాన్ని నమ్మండి. మీ చుట్టూ ఆత్మీయ లోకం పనిచేస్తుంది. ఓకే, నేను ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు నామములో విన్న ఈ మాటలన్నీ నీ యొక్క వాక్యంలో నుంచి మీరు మాకు ఇచ్చారు నాయన. మీరే మాకు ఈ యొక్క జ్ఞానం ఇచ్చారు తండ్రి. మీ కృతజ్ఞతలు విన్న ఈ మాటలన్నీ ఏమాత్రం మర్చిపోకుండా వాటి అనుసారం జీవితాన్ని సాయం చేయండి. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు మీకు, స్తుతులు మీకు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ముఖ్యమైన విషయాలని మీరు మాకు బయలుపరిచినందుకు సమస్త ఘనత మీకు చెల్లిస్తూ మా ప్రభువు యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.